దేవా, ఈ ఉదయకాలం నాతో మాట్లాడు ప్రభు. దేవా, నీ పాదాల చెంతకు ప్రభు నేను ప్రభు వట్టి పాత్రనై వచ్చాను ప్రభు. దేవా, నా హృదయమును ప్రభు నీ వాక్యంతో నింపండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా మీ స్వరాలను ఒక్కసారి తెరిచి, ఎవరు మౌనంగా ఉండొద్దు. సమయం నీ చేతిలో ఉందనుకుంటున్నావు, కానీ ఏది నీ చేతిలో లేదు. ఓ యోనా వచ్చి నినివే పట్టస్తులారా, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందయ్యా అని చెప్పినప్పుడు పసిపిల్లల్ని పాలిచ్చే తల్లులు కూడా విడిచిపెట్టి బూడిద రాసుకొని గోని పట్టాలు కట్టుకొని దేవుని యందు వణుకుచు, దేవుని యందు భయం కలిగి వాళ్ళు దేవునికి మొరపెట్టలేదా? అటువంటి కాలంలోనేగా మనం ఉన్నాము ఇప్పుడు. మరి మీ నోరులు ఎందుకు తెరవట్లేదు? యవనస్తులందరూ నోరులు ఎందుకు తెరవట్లేదు? దేవుణ్ణి ప్రేమించేవారు ఒక్కసారి ఆమేన్ చెప్దాం. దేవుణ్ణి గౌరవించేవారు అందరూ ఒకసారి ఆమేన్ చెప్దాం. నా సృష్టికర్తని నేను కలుసుకోవడానికి వచ్చినని చెప్పిన వారందరూ ఆమేన్ చెప్దాం. ఆరాధనా అందరూ పాడాలి. పునాదులు కదిలే విధంగా పాడాలి. యెహోషువ స్తుతించుచుండగా పునాదులు రద్దలైపోయి గోడ కూలిపోయింది కదా, అటువంటి స్వరమే కదా మీకు ఉంది. బయట ఉన్న తల్లి పిల్లలు కూడా పాడాలి. మీ వల్ల దేవుని ఆత్మకు ఆటంకం రాకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరి ఆత్మలో నీ సృష్టికర్తను నువ్వు ఆరాధించు. ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుణ్ణి ఆరాధించు. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి నువ్వు ఆరాధించు. వేల్పులలో నీ వంటి ఓన్లీ కీబోర్డ్ ఒక్కటే వాయించు. వారు ఎవరు? హృదయంతో పాడండి, హృదయం అంతటితో పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతికి పాత్రుడు ఆయన, స్తుతికి పాత్రుడు. పురుషులు గట్టిగా నీ దేవుని నువ్వు ఇంకా ఆరాధించగలవు గట్టిగా. మహిమకారుడు నా మంచి దేవుడు, పూజనీయుడు. ఆమేన్, హల్లెలూయా. పూజనీయుడు. మరొకసారి చెప్దామా? దేవుడు చెప్దామా? ఏకైక దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఏకైక దేవుడా, ఏకైక దేవుడా. ఆరాధన మీ రెండు చేతుల పైకైతే ఆరాధన చేద్దాం. ఆయన నీ వస్త్రాన్ని తాకుచుండగా, ఆయన నిన్ను తాకుచుండగా, ఆయన వస్త్రము ఈ ఆలయము ప్రతి అంచున వాలి ఉండగా, ఆయనలో ఉన్న ప్రభావమును నువ్వు పొందుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎవరు కూడా మీ యొక్క విశ్వాస జీవితంలో శనిగలు పడిపోవద్దు. ఎవరు కూడా అసంతృప్తిగా ఉండొద్దు. ఇక్కడ ఎవరు కూడా
కూడా అయ్యా నేను ఆరాధించలేకపోతున్నానని ఎవరో కూడా బాధపడద్దు. నీకున్న స్వరంతో, నీకున్న ఆరోగ్యంతో, దేవుడిచ్చిన ఆరోగ్యంతో, దేవుడు నీకు ఇచ్చిన 2 చేతులతో, దేవుడు నీకు ఇచ్చిన నోరుతో నువ్వు నీ సృష్టికర్తను ఆరాధించు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ అదే విధంగా నిలబడి ఉండగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము. నేను చదువుచుండగా అందరూ కూడా మీ యొక్క జీవగ్రంథములను తెరిచి ఆ లేఖనం ముందు దేవుడు ఏమిచ్చాడో అందరూ కూడా పరిశీలిద్దాము. యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై, అంటే యేసుక్రీస్తు విషయమై జరిగించుటకు తల్లిదండ్రులకు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతిలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల యొదట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా, అందరు చెప్దాం, చూచి తిని. అందరూ అదేవిధంగా నిలబడి ఉండగా ఉత్తరపత్రికలు కూడా చదువుకుందాం ఒకసారి. గీతంలో 91వ అధ్యాయం తీద్దాము. అందరికి వచ్చిన లేఖనము 1వ వచనం నేను చదువుచుండగా 2వ వచనం సంఘం అంతా చదివి దేవుని నామాన్ని మహిమపరచండి, స్తుతించండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు దయచేసి కూర్చుందాము. అందరు సంతోషంగా ఉన్నారా? అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో నాకు ఈ సమయంలో ఇచ్చినందుకు దైవ సేవలకి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. జరిగిన 2 రోజుల మీటింగ్లో ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఆమేన్, హల్లెలూయా. అది రుచి, అంటే వచ్చి రుచి చూసిన వారికి ఆ రుచి తెలుస్తుంది.
బయట ఉండి వాసన చూసిన వారికి ఎప్పుడు కూడా అట్లా జరిగినాయి అంటే ఎట్లా జరిగినాయి అంటే అన్న వాళ్ళకి ఆ రుచి తెలియదు. కానీ మనం అక్కడ ఉండి ఆ ఆత్మ అనుభవాన్ని మనం పొందుకుంటేనే ఆ రుచి మనకి తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే సంఘం ఎప్పుడు కూడా సేవకుని వెంబడించాలి. ఎప్పుడు కూడా కాపరిని వెంబడిస్తే ఏమవుతుందంటే, పచ్చిక గల చోట్లకి కాపరి ఆ పశువులను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే మంచి ఆహారము ఏంటి, మంచి శ్రేష్టమైన అంటే ఆ గొర్రెలకి కావలసిన శ్రేష్టమైన ఆహారాన్ని ఇప్పించగలటానికి ఎప్పుడు కూడా కాపరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. జరగబోయే కూడికలను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థనలో పెట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. అలాగే మీ ప్రార్థనా సహకారాన్ని కూడా అందించండి. చాలామంది ప్రార్థన చేయడానికి రమ్మన్నా సరే రావట్ల. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి రమ్మన్నా సరే రావట్ల. మరి దేనికి పిలిస్తే వస్తారో చెప్తే దానికి పిలుస్తాం. అర్థమవుతుందా? మేము పలానా దానికే వస్తామని ఎవరైతే ఆయన చిత్తానుసారంగా ఉన్నారో, ఆయన చిత్తం ప్రకారం ఉన్నారో మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. చూడండి అండోయ్, దేవుడు నాశనానికి కూడా కొంతమందిని తయారు చేస్తున్నాడంట. నాశనం కొరకే కొంతమందిని పుట్టించాడంట దేవుడు భూమి మీద. కొంతమందిని ఎత్తబాటులో ఉంచడానికి పుట్టించాడు. మరి మనం ఎందులో ఉన్నాం? మీరు ఎందులో ఉన్నారు? మీరు ఎత్తబాటులో ఉంటారా, నాశనంలో ఉంటారా? ఎత్తబాటులో ఉండేవాళ్ళు ప్రతిరోజు ప్రార్థనకు వస్తారుగా. ప్రార్థన పెట్టినప్పుడల్లా దేవుడితో, ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం అంటే ఏంటి? నీ సృష్టికర్తను నువ్వు కలుసుకోవడానికి వస్తున్నావు. చూడండి, హాస్టల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఏ సంతోషంతో వస్తారు? మా తల్లిదండ్రులు మేము కలుసుకుంటాం, మా తల్లిదండ్రులతో సమయాన్ని కేటాయిస్తాం, వాళ్ళతో మేము ముచ్చట్లాడతాం, వాళ్ళ ప్రేమను మేము పొందుకుంటాం, మా ప్రేమను వాళ్ళకి వ్యక్తపరుస్తాం అనే ఉద్దేశంతోనే వచ్చేది. అవునా? హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు అంతే వస్తారా? సరే, మీరు ఎవరైనా పంపించకపోతే సహజంగానే తెలిసిద్దిగా. ఎవరన్నా పిల్లలు తల్లిదండ్రులు దూరంగా ఉండి ఒకసారి ఇంటికి వస్తున్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయి? నేను నా తండ్రిని కలుసుకోబోతున్నా, నా తల్లిని కలుసుకోపోతున్నా, వాళ్ళతో నా ప్రేమను నేను పంచుకోవాలి, వాళ్ళ ప్రేమను నేను పొందాలి, ఆ ఉద్దేశంతోనే వచ్చేది. లేదా ఏదో దిక్కులేదు ఇట్టి వెళ్ళటానికి వెళ్దాంలే అన్నట్టు వస్తారా? కాదుగా. ఇంటికి వచ్చేటప్పుడల్లా అదొక ఆనందం ఉంటుంది వాళ్ళకి. అవునా? ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి అదొక సంతోషంగా ఉంటుంది. మనం దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అలాగే రావాలి. నేను నా తండ్రిని కలుసుకోవడానికి వెళ్తున్నా, నా సృష్టికర్తను కలుసుకోవడానికి వెళ్తున్నా, ఆయన ప్రేమను నేను పొందాలి, నా ప్రేమను ఆయనకి వ్యక్తపరచాలి. హల్లెలూయా. ఆ రకంగా వస్తేనే నీకు ఇక్కడ ఒక తండ్రి కుమారుడు బంధం, తండ్రి కుమార్తె బంధం. అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? ఆయన్ని అబ్బా తండ్రి అని పిలిచే స్థితిలో ఉన్నాం. నువ్వు ఈ స్థితిలోనే నువ్వు నిరూపించుకోకపోతే రేపు వధువు స్థితికి నువ్వు మారలేవు. నువ్వు ఆ రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందినప్పుడు నువ్వు వధువు కింద మారిపోతావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదంతా ఏంటి? ప్రిపరేషను. ఇదంతా సిద్ధపాటులో ఉన్నావు నువ్వు. అర్థమవుతుందా? చూడండి, వధువు సిద్ధపడిన తర్వాత దేవుడు వెయిట్ చేయించడు. ఇప్పుడు పెళ్ళి జరుగుతుందండి, పలానా వచ్చే నెలలో పెళ్ళి అనగానే పెళ్ళి కూతురు ఈ నెలలోనే రెడీ అయ్యి కూర్చుంటుందా? చెప్పండి. వచ్చే నెల పెళ్ళి, ఏప్రిల్ 1 తారీఖున పెళ్ళి, మార్చి 1 తారీఖునే పెళ్ళి కూతురు రెడీ అయిపోయి వేలేసుకొని కూర్చుంటుందా ఇంట్లో? ఏం చేస్తుంది? ఇప్పటి నుంచే గ్లో రావడానికి, మంచిగా అందంగా కనబడడానికి ఇప్పటి నుంచి ఏమవుతుంది? ప్రిపరేషన్స్, బట్టలు కొనుక్కో. మరి ఇప్పుడు అంతా మనం చేసేది ఏంటి? సిద్ధపాటు. దేని కొరకు? వధువు కింద మారడానికి. ఒక రోజు వచ్చింది, ఆ రోజు నువ్వు వధువు కింద మారాలంటే ఇప్పుడు ఇదంతా ఏంటి? సిద్ధపాటు. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడే వధువు కింద మారిపోతే నువ్వు ఇక్కడ ఉండవు, ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు. వధువు ఎప్పుడైతే సిద్ధపడిపోయిందో ఇక భూమి మీద వధువుకు సమయం అంటే ఇంకా పని లేదు. అర్థమైందా నేను చెప్పింది మీకు? అర్థమైందా? అర్థం లేదా? మరి నువ్వు ఇక్కడ సన్నిధికి వచ్చినప్పుడల్లా నువ్వు దేనికి రావాలి? సిద్ధపాటుకు రావాలి. ఆయన ప్రేమను పొందుకోవటానికి రావాలి. నీ తండ్రిని నువ్వు కలుసుకోవడానికి రావాలి. అర్థమైందా? అర్థమవుతుందా లేదా? అర్థమైతే ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్.
3 అక్షరాలు పలకటానికి కూడా మీరు ముప్పతిప్పలు పడుతున్నారంటే రేపొద్దున మరి ఏంటి 3 అక్షరాలు చెప్పడానికి కూడా మీరు అంత ముప్పతిప్పలు పడిపోతున్నారు. ఆమేన్. 3 అక్షరాలు ఎంతలోకండి చెప్పడానికి? 2.5 అక్షరాలు. సరే సంగమా, ఈ ఉదయకాలం మీరు జ్ఞాపకం అంటే మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రేరేపణకి భావోద్వేగానికి ఆ రెండిట్ల మధ్య తేడాని మీరు గమనించాలి. అర్థమవుతుందా? ఏంటిది? ప్రేరేపణకి భావోద్వేగానికి. ప్రేరేపణ అంటే ఏంటి? భావోద్వేగం అంటే ఏంటి? ప్రేరేపణ అంటే ఏంటి? మనం సంఘంలో రాగానే మొట్టమొదటి మాటే ప్రేరేపణ. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ప్రార్థన. ఎవరి చేత ప్రేరేపించబడాలి? మరి భావోద్వేగం అంటే ఏంటి? భావోద్వేగం వాక్యం అంటావు, వాక్యం బలంగా ప్రకటించబడుతుంది. పక్కన వాళ్ళకి ప్రేరేపణ వచ్చి వాళ్ళు చప్పట్లు కొట్టగానే నువ్వు భావోద్వేగమై నువ్వు చప్పట్లు కొడతావు. అంటే నీకు అక్కడ ప్రేరేపణ రాలా, చప్పట్లు కొట్టాలి, దేవుని వాక్యానికి ఆమెను చెప్పాలని నీకు అక్కడ అనిపిలా. ఎంతమందిలో ఎవరో ఒకళ్ళు చప్పట్లు కొడతారు. ఎందుకని? ఆ హృదయం వాళ్ళ ఆ వాక్యం వాళ్ళ హృదయాన్ని తాకినప్పుడు వాళ్ళు వెంటనే చప్పట్లు కొడతారు. నువ్వు పక్క నుండి నీకు తెలియదు, ఆటోమేటిక్గా నువ్వు భావోద్వేగానికి గురైపోయి నువ్వు చప్పట్లు కొట్టేస్తావు. ఆ రెండిట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు తెలుసుకుంటే భావోద్వేగానికి గురైన వారు ఇక్కడే ఉంటారు, ప్రేరేపించబడే వాళ్ళు ఎత్తబాటులో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ సంచికరువు నీలో ఉండాలి. అర్థమవుతుందా? పక్షిరాజు తన గూడుని రేపుకున్నట్లు మీరు మీ హృదయాన్ని మీరు రేపుకోవాలి. ఎలాగా? నేను ప్రేరేపించబడాలి, నేను దేవుని చేత నడిపించబడాలి అని మీరు ప్రార్థనలో మీరు దేవుడిని ఏం అడగాలంటే, దేవా నన్ను వాడుకో, నా హృదయాన్ని వాడుకో, నా తలంతును నీ వాడుకో అని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో వచ్చి కూర్చున్నా వాళ్ళు చెప్పలు కొడదాం, వాళ్ళు ఆమెను చెప్తే ఏదో చేయలేదు, అది కరెక్ట్ కాదు. అలా చెప్పినంతకాలం ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడే ఉంటాం. అర్థమవుతుందా? ఎక్కడేసిన గొంగల్లాగా ఉన్నాం, బ్రతుకుంటాం కానీ ఉన్నాం అంతే. అర్థమవుతుందా? బ్రతుకుంటాం కానీ అలా ఉన్నాం అంతే. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ప్రేరేపణ అంటే దేవుని చేత ప్రేరేపించబడటానికి అందరూ మీ యొక్క హృదయాల్ని దేవునికి అప్పచెప్పండి. అర్థమవుతుందా? మీకు మీరు కట్లు అన్ని ముడ్లు వేసేసుకొని, తాయెత్తులు కట్టేసుకొని, నల్లతాళ్ళు కట్టుకొని, అవి కట్టేసుకొని మీ హృదయానికి దేవుని చేతికి అప్పచెప్పకుండా ఎంతవరకు మీ హృదయాన్ని మీ దగ్గరే పెట్టుకున్నంతకాలం దేవుని చేత మీరు ప్రేరేపించబడలేరు. అర్థమవుతుందా? దేవుని చేత ప్రేరేపించబడలేరు. చూడండి, మనం ప్రవక్తలను చూసుకుంటే ఏలియా ప్రవక్తను మనం చూసుకుంటే చూడండి, ఆయన ఏం చేశాడు? సాయంకాలం వరకు ఆయన ఎదురు చూశాడు. అవునా? ఆ పర్వతము మీద ఏలియా ఏం చేశాడు? సాయంకాలం వరకు వాళ్ళు చేసేదంతా చూస్తున్నాడు. సాయంకాలం ముందు ఒక గొప్ప వెలుగు కలిగేలాగా ఆయన చేశాడు. ఆమేన్. ఏలియా వర్తమానమే సాయంకాలం వర్తమానం. ఎందుకని? మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోకూడదు జనాలు. సాయంకాలం వచ్చే వరకు వెయిట్ చేశాడు. వెయిట్ చేసి ఏం చేశాడు? 2 మోకాళ్ళు వంచి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, ఆమేన్, నిన్ను నువ్వు రుజువు చేసుకో ప్రభువా. నీ కళ్ళు తెరిసే లోపల ఏమైంది? గొప్ప వెలుగు ఆ పర్వతము మీద ప్రకాశించింది. ఆమేన్. ఆకాశము నుండి అగ్ని వచ్చి ఏం చేసిందంటే ఆ బలి మొత్తాన్ని దహించి వేసింది. దహించి వేసేనా? ఇక దాని ఆనవాళ్ళు లేదంట. మాంసం ఆనవాళ్ళు లేదు, ఇంకా ధాన్యం ఆనవాళ్ళు లేదు, నీళ్లు పోసిన ఆనవాళ్ళు లేదు, గుంటలు తీసి అసలు ఆ ప్రదేశం మొత్తం బూడిదైపోయింది. రాళ్ళు కూడా లేవు. ఏంటి? బూడిదైపోయిందంట. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే ప్రేరేపణ పోయిందో ఏమైపోయింది? 40 దినాలు ఎక్కడున్నాడో తెలియదు, ఏం తిన్నాడో తెలియదు, గుహలో దాక్కొని భయపడతా వణుకుతా దేవదూత వచ్చి, ఏలియా ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు అభిషేకం ఉన్నప్పుడు ఏం చేశాడు? 40 మందిని ఊచకోత కోసేశాడు. 40 మందిని. కానీ ఎప్పుడైతే అభిషేకం విడిచి వెళ్ళిపోయిందో ఏం చేశాడు? యెజెబెలు చెప్పిన ఒక్క మాటకి భయపెడిపోయాడు.
అర్థమవుతుందా? ప్రేరేపణ కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడో, ప్రేరేపణ లేకుండా భావోద్వేగానికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏ విధంగా వాడబడతావో చూడు. ఏం చేశాడు? అభిషేకం ఉన్నప్పుడు ఎక్కడా రాజీ పల్లా, సై అంటే సై. అంతకుముందే యెజబెల్ దగ్గరికి వెళ్ళి సై సై అని చెప్పింది. నువ్వెంత, నువ్వు బ్రతికేంత, నేను దేవుని చేత పంపబడిన ఒక మనుషునని నేను, ఆమేన్, నువ్వేంటి నీ బ్రతికేంటి అనేసి సవాల్ ఇచ్చిన వాడు అభిషేకం ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిందో, రేపొద్దునికి నేను చంపేస్తాను కానీ భయపడిపోయాడు. నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు ఆ ప్రేరేపణ, ఆ దేవుని అభిషేకం ఆయన మీద ఉన్నప్పుడు వెళ్ళి చెప్పినప్పుడు ఏమైంది? పట్నం మొత్తం చివరికి పాలిచ్చే తల్లులు కూడా వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టేసి పస్తులు బూడిద రాసుకొని ఒంటికి గోని పట్టాలు కట్టుకొని ఎండలో మోకరిచ్చి ఆ పట్టణం మీదకు వచ్చే శాపాన్ని తప్పించమని మొరపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక విశ్వాసి చేసే పని ఏంటంటే, ఆ వెన్నులో వణుకు పట్టేంత వరకు కదలరు అన్నమాట. మీకు కూడా అటువంటి వెన్నులో వణుకు పట్టే విషయాలు ఏమన్నా కావాలంటే చెప్పండి, ప్రార్థన చేసి ఒక ఉగ్రతను రప్పిద్దామని చెప్దాం దేవుడికి. కావాలా? చిన్న వరద వస్తేనే మనం తట్టుకోలేము, చిన్న వరద వస్తేనే తట్టుకోలేము. ఇల్లు పాడైపోతుంది, వస్తువులు పాడైపోతున్నాయి, అవునా కాదా? మరి అట్లాంటిది వెన్నులో వణుకు పుట్టించే అంత ఉగ్రత వస్తే నీకు, వెన్నులో వణుకు పుట్టించే అంత ఉగ్రత వస్తే నీ మీదకి, నువ్వేం చేస్తావు? అప్పుడు కూడా నాకు తెలిసి మీరు ఆ లాస్ట్ సీరియల్ ఎపిసోడ్ చూసి అన్న టీవీ కట్టేసి చదివేద్దామన్న ఉపయోగంలో అంటే ఆలోచనలు ఉంటారేమో. ఒకవేళ ఉగ్రత వస్తుంది ప్రార్థన పెడితే, అంటే ఉగ్రత వస్తుంది ప్రార్థనగా రండమ్మా వచ్చి ప్రార్థన చేద్దాం దేవుని ఉగ్రత తప్పేస్తాడని చెప్పితే భోజనాలు ఉంటేనే వస్తాం మేము. ఏంటంట సాయంత్రం మళ్ళీ మేము వెళ్ళి వండుకోని చేసుకోవాలంటే మాకు అవ్వదు, భోజనాలు పెట్టండి, అప్పుడే కుటుంబం కదిలి వస్తాం. అలాగుంటారా? పద్ధతులు మారాలి, మనుషులు మారుతున్నారు, కాలం మారుతుంది, ప్రతిదీ మారుతుంది. ఒకేపు దేవుడు చెప్పారు దైవ సేవకులు ఏంటి, భూమిని నిదానంగా తుడుచుకుంటూ వస్తున్నాడు. మొన్న ఫిబ్రవరి 22వ తారీఖున ఒక్కచోటే అనేక రకమైన వినాశనాలు జరిగినాయి. ఒక చోట వరదలు, ఒక చోట భూకంపాలు, ఒక చోట ఇంత ఎత్తుగా మంచు పడటం. అర్థమవుతుందా? కందులపాడు మాత్రం సేఫ్గా ఉంది. మనకేంటంటే వాక్యం ఎక్కువైపోయి ముక్కుల్లో నుంచి కూడా వచ్చేస్తుంది. ఇశ్రాయేలుకి మన్నా కానీ వాళ్ళు తిని ముక్కుల్లో నుంచి కూడా వచ్చి, అసలు అది నాకు ఇప్పటికి అర్థం కావాలి, అంతగా ఎలా తిన్నారు ముక్కుల్లో నుంచి వచ్చి అంత కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. వాక్యంలో ఉంది, అవునా? ఏమన్నా ఉందిగా. మామూలుగా ఎవరికన్నా అన్నం ఉందంటే ఎక్కువ అవగాహన ఏమైంది, వాంతి వచ్చేస్తుంది అంట. బైబిల్ వాక్యం చెప్తుంది ఆ మోసం అంట వాళ్ళు గొంతులో నుంచి ముక్కుల్లో కూడా అలా ఎలా తిన్నారు అని నాకు డౌట్ వచ్చినప్పుడు మన సంఘాన్ని చూడగానే నిజమే ఏముంటుంది అనిపించింది. ఎందుకంటే మనకు ముక్కుల్లో నుంచి వచ్చినంత ఆహారం మన దగ్గర కొండలో ఉన్నా అది మీరు ఇతరులకు పంచుకోవటానికి మీరు ఇష్టపడతల్లా. అర్థమైందా? నీ పక్కన లేరా, నీ ఇంటి పక్కన లేరా, దేవుణ్ణి ఎరగని వారు నీ ఇంట్లో లేరా? ఎప్పుడన్నా పంచుకున్నావా? నీ కొండలో ఆహారం పంచుకున్నావా? చెప్పు, పంచుకున్నావా? ఒక్కలైనా పంచుకున్నారా? మీ ఫ్రెండ్స్కి పంచుకున్నారా ఎప్పుడైనా? మీరు పంచుకోకపోతే వాళ్ళకైనా ముక్కు మీకు చెవుల్లో నుంచి కూడా వచ్చిద్దే. అర్థమవుతుందా మోసం? నిజంగానే ఉంటుందండి. నోరు అంగట్లో ముక్కుల్లో నుంచి వచ్చే రంధ్రాలు, చెవుల్లో నుంచి వచ్చే రంధ్రాలు, కంట్లో నుంచి వచ్చే రంధ్రాలు లోపల అంగట్లో ఉంటాయి. తెలుసుగా మీకు అది. అందుకే ఐ డ్రాప్స్ వేయగానే కొద్దిసేపటికి నోట్లో చేదనిపించింది, చెవులో ఏమన్నా ఏ డ్రాప్స్ వేసుకోగలనే చెవులో కొద్దిసేపు నోట్లో చేదనిపించింది. ఎందుకని? ఈ కనెక్షన్ ఇవన్నీ అంగట్లో ఉంటాయి, మనకి రంధ్రాలు ఉంటాయి. ఎప్పుడన్నా నోరన్న తెరిచి చూడండి, అర్థమవుతుందా? ప్రియమైన సంఘబిడ్డలారా, మనం మారాలి. ఎప్పుడు మారాలంటే దేవుడు అంజూరపు చెట్టును చూసి ఫలాలు ఇవ్వు అని అడగక ముందే నువ్వు మారాలి. అర్థమవుతుందా? ఒక్కసారి ఆయన అడిగిన తర్వాత, ఇందా చెప్పారు కదా దైవ సేవకులు, లింగైపాలెం వెళ్ళిన తర్వాత నువ్వు ద్వారం తీస్తే ఏముండదు. అర్థమవుతుందా?
లింగేపాలెం వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు అప్పుడు తలుపు తీసి రా ప్రభువా, లోపల దోణ కోసాను, ద్రాక్ష రసం సిద్ధపరిచాను, నేను నా కుటుంబం అప్పుడు సిద్ధపడ్డామంటే లేడు అక్కడ, ఆయన లేడు. అంజూరం చెట్టుని చూసి కూడా ఫలాలే అన్నాడు, లేవు, తగలబడిపో, కాలిపో, బూడిదైపో. ఉగ్రత కళ్ళ ముందే కనిపిస్తున్నా, ఉలుగు పలుకు లేకుండా ఎలాగుండాలనిపిస్తుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఒకవైపు జనాలు చచ్చిపోతున్నారు, అక్కడ ఒకవైపు జనాలు చచ్చిపోతున్నారు బయట ప్రపంచంలో. ప్రార్థనల వల్ల, ఊరు చుట్టూ కంచె ఉండటం వల్ల, దేవుని ఆ దూతల కావలు ఉండటం వల్ల, విశ్వాసులకు ఎప్పుడూ దేవుని యొక్క రక్షణ ఉండటం వల్ల, మీ పాదాలకి రాయి తగలకుండా ఆయన ఎత్తిపట్టుకొని ఉండటం వల్ల మనకి ప్రార్థన అవసరత లేకుండా పోతుంది. ఒకరోజు వచ్చింది, ఎటువంటి రోజు అంటే యోబు, అంత భక్తిపరుడైన యోబుకే దేవుడు కంచె తీశాడు. అర్థమవుతుందా? సైతాన్ కూడా ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగిద్ది. దేవుడు అంటాడనమాట, చూసావా పలానా విశ్వాసం చూసావా? ఎందుకు చూడలేదు ప్రభువా? ప్రార్థన రాకపోయినా వాళ్ళని కాపాడుతున్నావు, గురువారాలు ప్రార్థనలకు వెళ్ళకపోయినా వాళ్ళని రక్షిస్తున్నావు, బయట కూడికలు పెట్టినప్పుడు వెళ్ళకపోయినా వాళ్ళ కుటుంబాలకి సమృద్ధిగా సంపన్నులుగా చేస్తున్నావు. ఒక్కసారి కంచి తీసి చూడు, అసలు వాళ్ళ రంగు నేను బయట పెడతా అన్నాడే అనుకోండి, దేవుడు మీ మీద నమ్మకంతో సరైన కంచి తీసాడే అనుకోండి, ఇక అప్పుడు తెలిసిద్ది. అయ్యా శనివారం ప్రార్థన పెట్టండి, గురువారం ప్రార్థన పెట్టండి, అవసరమైతే రోజంతా ప్రార్థన పెట్టండి అన్న అప్పుడు పెట్టరు. అందుకే సంఘం ఆ సమయం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రేమపూర్వకమైన హెచ్చరికలు. ఎందుకు చెప్తున్నానంటే అందరూ బాగుండాలి, అవునా? అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అందరం మనం క్రీస్తులో ఏక శరీరమై ఉన్నాం. మనందరం నీకు బాగోపోయినా నాకే బాధ వేస్తుంది. ఎందుకంటే ఒక శరీరంలో ఒక అవయవానికి ఏమన్నా అయితే శరీరం మొత్తం బాధపడినట్లు. ఇప్పుడు చిన్నపిల్లవాడు హర్ష ఉన్నాడు, వాడికి ఏమన్నా సంఘం బాధపడిద్ది. లేకపోతే పెద్ద గ్రేసమ్మ ఉంది, ఆమెకి ఏమైనా సంఘం. అంటే చిన్న పిల్లల వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయసు వరకు మనందరం ఏకశరీరులు కాబట్టి ఎవరికైనా అంటే మీలో ఎవరికైనా ఒకరికి ఏదన్నా అయితే సంఘం అంతా బాధపడిద్ది. కాబట్టి మీరు ఒకరికి ఒకళ్ళు దాన్ని ఏమంటారంటే ప్రోత్సహించుకుంటూ దేవునిలో, క్రీస్తులో బుద్ధి చెప్పుకుంటూ, అర్థమవుతుందా? క్రీస్తులో ఎదగండి. ఒకవేళ ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఏమన్నా అనవసరమైన మాటలు మాట్లాడుకునేటప్పుడు ముగ్గురులో ఒకళ్ళైనా సరే కొద్దిసేపు దేవుని విషయాలు మాట్లాడుకుందాం అనండి. ఒకసారి అంటే ఆటోమేటిక్గా ప్రవాహం వచ్చేస్తుంది. హల్లెలూయా. చూడండి, మొన్న నాకు నైట్ డ్యూటీ చేశారు. 12:30కి మొదలు పెడితే ఫోను, అసలైతే 12 డ్యూటీకి వెళ్తే 4 దాకా డ్యూటీ చేసి ఇద్దరం ఉంటాం. ఒకళ్ళేమో 12 నుంచి 4 దాకా నిద్రపోతారు, ఇంకోళ్ళేమో 4 నుంచి 8 దాకా నిద్రపోవాలి. నేనేం చేశా, మా ఫ్రెండ్కి ఫోన్ చేశా, వాడికి సువార్త చెప్పడం ప్రారంభించా, ప్రవక్తని పరిచయం చేయటం ప్రారంభించా. 12:30కి ప్రారంభిస్తే తెల్లవారుజాము 6 అయింది. ఫోన్ అయ్యేసరికి 12:30కి మాట్లాడటం స్టార్ట్ చేసిన ఫోను తెల్లవారుజాము 6 అయింది. 6ంటికి నాకు వాడు అంటున్నాడు, నాకు ఇంకా నిద్ర వచ్చేస్తుంది, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం 6ంటికి అంటే సరే అని ఫోన్ పెట్టేసి నాతో ఉన్న కొలీగుని లేపితే ఆయన ఉలుక్కుపల్లేసి, ఏంటి తమ్ముడు 6ంటికి లేపావు, 4ంటికి లేపాలి కదా అన్నాడు. సరేలా అన్నా, నేను ఇట్లా సువార్త చెప్తున్నాలే, ఆయన ఫిలదెల్ఫియాకి వెళ్తాడు, సువార్త చెప్తున్నాను అంటే సరే తమ్ముడు అని నేను 6ంటికి బయలుదేరి వచ్చేసాను. చూడండి, ఆ దాహం అవతల వాళ్ళకి ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, వాడు ప్రస్తుతానికి ఎలా ఉన్నాడంటే మార్టిన్ లూథర్ వాళ్ళ యొక్క లూథరన్లో ఉన్నాడు. లూథరన్ దానిలో ఉన్నాడు. లూథరన్లో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలదెల్ఫియాలోకి వెళ్ళాడు. నేను సంఘకాలం గురించి చెప్తున్నా, బయట జీవితంలో వాడి జీవితంలో గురించి వాడు చెప్తున్నా. వాడి తల్లి సంఘం ఏది? లూథరన్. 5వ సంఘకాలం ఏంటి? 5వ సంఘకాలం పేరు సార్దీస్కి పంపబడిన ప్రవక్త ఎవరు? మార్టిన్ లూథర్. ఆయన నుంచి వచ్చిందే లూథరన్ సంఘం. ఇప్పుడు ఇక్కడ తల్లి సంఘం ఏదంటే వాళ్ళది లూథరన్. దానిలో సేవ లేకపోతే వాక్యం నచ్చక ఫిలదెల్ఫియా అంటే నెక్స్ట్ సంఘకాలం, జాన్ వెస్లీ ఉన్న సంఘకాలం ఏంటి?
ఫిలదెల్ఫియాకి వచ్చాడు. నేను అన్నాను లౌదీకియాకు రావాలరా, లౌదీకియాని దాటి ఏంటి ఆయన రాకడికి ఆ సాయంకాలం అందు ఉన్న ఆ మెసేజ్లోకి నువ్వు రావాలి. అర్థమవుతుందా? అందుకే నేను ఆడికి ఆ ప్రవక్తని పరిచర్య చేయటం, వాక్యం యొక్క మర్మాలను ఎన్ని చెప్తా ఉంటే అప్పుడు వాళ్ళకి ఒక బయలుపాటు అనేది కలుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఆ రకంగా నిద్రపోవాలి కదా, నిద్ర వస్తుంది కదా అని నేను ఒకవేళ ఆ రోజు వదిలేసి ఉంటే నేను అలా సువార్త చేయగలుగుతానా? చేయగలిగి ఉండేవాడినా? చెప్పండి. 12 నుంచి 6 దాకా నిద్ర ఆపుకొని ఉండటం అంటే చూడండి, మళ్ళీ అట్టే వాడు కూడా నిద్రపోవాలా. వాక్యం అంత రుచిగా ఉంది కాబట్టి, అంత దాహంతో వాడు అదే అంటున్నాడు, నేను ఆ దాహంతో ఉన్నాను కాబట్టి నువ్వేం చెప్పినా సరే నాకు ఇంట్రెస్ట్గా ఉంది, నేను వినగలిగే స్థితిలో ఉన్నానని చెప్తున్నాడు. ఏనండి, అవునా? కాబట్టి మీకు కుదిరిన సమయంలో సువార్త అంటే దేవుని యొక్క సువార్త చెప్పడానికి ఎక్కడో కూడా మీరు వెనకాడొద్దు. మీ ఫలము మీకుంటుంది. పరలోకమందు మీ ఫలం మీకు ఉండిద్ది. భూమి మీద ఉన్న మీరు సంపదను పోగు చేసుకున్నా తెలుసు కదా, రూపాయి తీసుకెళ్ళినాం. అదే నువ్వు పరలోకంలో నువ్వు సంపద, చెప్పండి, సంపద నువ్వు సృష్టించుకుంటే నీ తర్వాత జీవితం అంతా నువ్వు దానితో బ్రతకొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా లేఖనంలోకి వెళ్దాం. మనం ఇప్పుడే ప్రారంభిస్తున్నా నేను. చూడండి, ప్రేరేపణ అదేవిధంగా భావోద్వేగం, ఈ రెండిట్ల మధ్య మీకు వ్యత్యాసం తెలియాలి. ఒకరోజు ప్రవక్త వాళ్ళ కూతురు చనిపోయినప్పుడంట బూడిద అంటే మట్టిలో పాతి పెడతాం కదా, చూడండి, ఏడుస్తూ ఉన్నప్పుడంట అక్కడ పైన చెట్లు, అక్కడ ఎక్కువ పైన చెట్లు ఉంటాయి. పైన అంటే అదొక రకమైన పండ్లు, మనకి ఈత చెట్లు ఇవి అలాగే ఉంటాయో, పరిక్కే చెట్లు అలా ఎలా ఉంటాయో పైన చెట్లు కూడా అలాగే ఉంటాయి. తాటి చెట్టు సంబంధించిన జాతి అది. వాటిల్లో అంట అక్కడంట అవన్నీ ఉన్నాయంట. ఎప్పుడైతే తన కూతురు సమాధి చేసి ఆ సమాధి మీద మట్టి చల్లుచున్నాడో ఆ పైన చెట్టులో నుండి ఒక చల్లని గాలి ప్రవక్తను తాకటం ప్రారంభించిందంట. ప్రారంభించి ఆ గాలిలో దేవుడు తనతో అంటే ఒక స్వరము ప్రవక్త వినబడుతుందంట. ఏమని? నది అవతల ఒక గట్టు ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? ఏ నది? మన బుడమేరు కాదు, ఆవలి గట్టు అంటాం కదా, అర్థమవుతుందా? ఆవలిన ఒక గట్టు అన్నది. అటువంటి ప్రదేశాన్ని మనం ఎప్పుడు మధురంగా ఉంటుందని పిలుస్తాము. విశ్వాస శాసనం ద్వారా మాత్రమే మేము ఆ తీరానికి చేరుకుంటాము. ఏదో ఒక రోజు మీకోసము మరియు నా కోసం ఆ బంగారు గంటలు మ్రోగిస్తారు. అప్పుడు నీకు నాకు ద్వారము తెరవబడుతుంది అమరత్వములో నివసించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ద్వారము దైవ సేవకురాలికి తెరవబడింది, ఆమె వెళ్ళిపోయింది. నీ కోసం ఆ బంగారు గంటలు మోగేదాకా నువ్వు ఎదురు చూడాలి. అర్థమవుతుందా? నా కోసం మోగేదాకా నేను ఎదురు చూడాలి. ఆ ద్వారము తెరవబడినప్పుడు అవతల గట్టిగా మనము చేరుకోవాలి. అదే మన యొక్క విశ్వాసం అన్నమాట. హల్లెలూయా. సరే, మనం ఇప్పుడు చదువుకున్న లేఖనాన్ని మనం పరిశీలిస్తే లూకా సువార్తలో ఇక్కడ యెరూషలేములో ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరంట? ఆయన పేరేంటి? ఎవరంట? సిమియోను. ఎవరైనా అది సిమియోను ఎవరు? ఒక వృద్ధుడు, ఒక అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడు, అందులో ఒక పరిసయ్యుడు లేకపోతే ఒక బోధకుడు అనుకుందాం. అర్థమవుతుందా? ఈయనేంటంట, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిలో ఇతను ఒకడు. ఆ కాలంలో దేవుని కొరకు కనిపెట్టిన వారిలో కొంతమంది ఉన్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారు? మొదటిగా కన్యకులు ఉన్నారు. ఎవరున్నారు? కన్యకులు ఉన్నారు. రెండవదిగా శాస్త్రవేత్తలు ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరున్నారు? శాస్త్రవేత్తలు ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరున్నారు? సిమియోను, అదేవిధంగా షిమియోను వేరే కింద ఉంటుంది, ఇంకో స్త్రీ ఉంటుంది, అన్న ఉంటుంది. వీళ్ళు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న వాళ్ళు అయ్యి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మరియా ఆ చిన్న శిశువుని ఆలయంలోకి తీసుకొస్తుందో చూడండి, ఇప్పుడులాగా ఆ కాలంలో టీవీలు, రేడియోలు, సెల్ ఫోన్లు, ఎఫ్ఎంలు ఏమీ లేవు. ఇప్పుడు చూడండి, లాస్ ఏంజల్స్లో మంట వచ్చింది.
నీ దాకా నువ్వు చూడటానికి ఎన్ని గంటలు పట్టింది? లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది, దేవుని ఉగ్రత వచ్చింది. అది నువ్వు చూడటానికి నీకు ఎంత సమయం పట్టింది? మహా అయితే అరగంట, మహా అయితే గంట. అవునా కదా? కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న ఒక విషయాన్ని నువ్వు చూడటానికి నీకు ఎంత సమయం పట్టింది? ఈ కాలంలో ఒక అరగంట పడుతుంది, ఒక గంట పడుతుంది. అమెరికాలో ట్రంప్ స్పీచ్ చేస్తున్నాడండి, ఎంతసేపట్లో చూస్తాం? ఓపెన్ చేస్తే లైవ్ వస్తుంది, సెకండ్స్లో చూస్తున్నాం. అవునా? ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చేసింది. అందుకే దేవుడు ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో మోషే ఎలియాలంటే వచ్చి యూదులకు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తారో వాళ్ళు ఆ సువార్తని అంగీకరించకుండా వాళ్ళిద్దరిని చంపేస్తారంట. చంపేసింది ప్రపంచం అంతా చూస్తారంట. వాళ్ళిద్దరు చచ్చి ఆ నేల మీద పడి ఉండటం అంట ప్రపంచం మొత్తం చూస్తారంట. ఎప్పుడు రాయబడింది ఇది? ఎప్పుడు రాయబడిన లేఖనం ఇది? యోహాను చేత రాయబడిన వాక్యం. ఇప్పుడు లైవ్ ఒకవేళ అలాగే వచ్చి చనిపోతే లైవ్ ఇస్తారుగా, ప్రపంచం అంతా చూసిద్దిగా. అవునా? అంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రభు ఎప్పుడైతే యేసుక్రీస్తు జన్మించాడో అది అలాగ అందరికీ వెంట వెంటనే తెలియడానికి ఆ కాలంలో ఇన్ని యంత్రాలు కానీ ఈ యొక్క టెక్నాలజీ కానీ లేదు. ఒకే ఒకటి, ఏంటది? లిప్ టు ఇయర్, పెదాల నుండి చెవుకి. నేను చెప్తే నువ్వు వింటావు, నువ్వు చెప్తే వాళ్ళు వింటాం, వాళ్ళు చెప్తే వాళ్ళు వింటాం. అట్లా వెళ్ళటమే తప్ప వేరే ఇంకా టెక్నాలజీ ఏదీ లేదు. ఆ రకంగా ఉన్నప్పుడు పాపం సిమియోనికి ఇంకా ఆ వార్త చేరల. సిమియోని దాకా ఆ వార్త అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 8 రోజులు అయిపోయింది. అర్థమవుతుందా? అప్పటికి ఎన్ని రోజులు అయింది? నువ్వు కొన్నిసార్లు నువ్వు కూడా అనుకుంటావు, దేవుని కోసం నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, 2 ఉన్నారు. ఒక ఆమెకి సివియర్గా ఒక రోగం వచ్చింది, ఇంకో ఆమెకి చిన్న తలనొప్పి. నువ్వు ఆ సివియర్ రోగం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు ఆ చిన్న తలనొప్పి వచ్చిన ఆమెకు మొదట స్వస్థత కలిగి ఉండొచ్చు. అర్థమవుతుందా? మొదట ఆమెకి స్వస్థత కలిగి ఉండొచ్చు. అలాని నువ్వు నిరుత్సాహపడకూడదు. ఎందుకని? వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి దానికి జవాబిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? నీ సమయమందు కాదు, ఆయన సమయమందు. నువ్వు ఒక 10,000 పెట్టి వాచ్ కొనుక్కొని ఆ వాచ్లో 12 అయింది, లేకపోతే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇంకా స్వస్థత రాలేదంటే కాదు. నీ స్వస్థత ఆయన వాచ్లో ఆడాలి. అక్కడ ఆయనకు ముందలే ఉంటుంది, ఒక గడియ ఉంటుంది. ఆ గడియలో నీకు సమాధానం ఇవ్వాలని ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి అది వెళ్ళిపోద్ది అనమాట. అర్థమవుతుందా? చూడండి, గొర్రెల కాపరి కనిపెట్టుకొని ఉన్నారా? జ్ఞానులు కనిపెట్టుకొని ఉన్నారా ఆయన రాకడ కొరకు? పోనీ వాళ్ళకి ఏమన్నా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, జ్ఞానులారా మీరు క్రీస్తుని చూస్తేనే మీరు మరణిస్తారు, క్రీస్తుని చూసిన తర్వాతే మీకు మరణం వస్తుంది. గొర్రెల కాపరులారా మీరు రక్షణకర్తను కనుగొన్న తర్వాతే మీకు విశ్రాంతి వస్తుందని ఏమన్నా వాళ్ళకు ఉందా వాగ్దానం? లేదు. కానీ ఇక్కడ కనిపెట్టుకొని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సిమియోను. వృద్ధుడైపోయాడు, 80 సంవత్సరాలు ఉండొచ్చు. ఏంటి? ఆయన కనిపెట్టుకొని ఉన్నా కాడ ఆ వార్త ఆయనకి చేరల. అర్థమవుతుందా? అందుకే ప్రసంగిలో కూడా అంటారు, ఆయన సమస్తమును తగిన కాలమందు అందముగా చేయనట్లు ఏర్పరచుకొనేను. హల్లెలూయా. నీ దగ్గర రాలేదు స్వస్థత, లేకపోతే నేను దీవించబడట్లేదు. అర్థమవుతుందా? ఇంతకాలంగా కొంతమంది ఉంటుంది, అయ్యా నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా, ఇందాక నెల క్రితం వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, నేను ఇంకా ఆశీర్వదించబడతలేదేంటి? అది వాళ్ళకి అవసరం లేని ఆశీర్వాదం. అది అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అది నీకు అవసరం లేనిది. కానీ నీ కొరకు దేవుడు దాచిబడిన ఒక నిధి ఉంటుంది. అర్థమైందా? అర్థం అవట్లేదా? నీ కాలము నీకు అంటే ఒక పరిపూర్ణ కాలము అదంతా ముగించబడే వరకు నీ యొక్క దీవెన నీకు రాదు. అది నువ్వు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకొని ప్రార్థన చేసినా దేవుడు ఒక సమయాన్ని నీకు నిర్ణయిస్తాడు. ఆ సమయంలోనే నీకు వస్తుందే తప్ప. అర్థమవుతుందా లేదా? కాబట్టి సిమియోను వృద్ధుడు, అతను ఒక ముసలివాడైపోయాడు. అతనికి బాగా గడ్డం వచ్చేసింది, ఒక నెరిసిన జుట్టు, మరియు తన 80వ సంవత్సరంలో ఉన్నాడు. అయితే అతని కాలంలో
అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు అంట అతను ఒక పండితుడిగా ఉన్నాడు అనమాట, ఒక ఉపాధ్యాయుడిగా, ప్రజలందరిలో ఒక గొప్ప ప్రతిష్ట కలిగిన వాడు అనమాట. అయితే అతను ఆ ప్రదేశంలో అంటే ఒక దేవాలయంలో ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా లేకపోతే ఒక మంచి పండితుడిగా ఉన్నాడు అనమాట. కానీ ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట, ఇది ఆయన వయసులో ఉన్నప్పుడు గురించి చెప్తున్నాడు ప్రవక్త, సిమియోన్ అంట ప్రార్థన చేస్తున్నప్పుడు అతని మీదకు పరిశుద్ధాత్మ వచ్చిందంట. హల్లెలూయా. అతని మీదకి ఇక్కడ మళ్ళీ మీరు ఇద్దరు పరిశుద్ధాత్మలు ఉన్నారని అనుకోవద్దు. యేసుక్రీస్తు జన్మించక ముందే, మరి అని పరిశుద్ధాత్మ ఆవరించక ముందే ఈ జరిగిన విషయం చెప్తున్నానండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పుట్టక ముందే పరిశుద్ధాత్మ మరియమ్మని ఆవరించక ముందే జరిగిన కార్యం ఇది. ఇందా మనం చదువుకున్నాం కదా, ఆయన ఆత్మ చేత నింపబడిన వాడే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. 26 వచనం. ఇది ఎప్పుడు జరిగిన కార్యము? అది ఆయన వయసులో ఉన్నప్పుడు జరిగిన కార్యం ఇది. అర్థమవుతుందా? అతను పండితుడిగా ఉన్నప్పుడు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని బోధించేటప్పుడు, అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అంట పరిశుద్ధాత్మ ఇతని మీదకు వచ్చి ఇతనికి ఇచ్చిన ఒక వరం ఏంటంటే, నీవు నన్ను కన్నులారా చూసేంత వరకు బ్రతుకుంటావు. అర్థమవుతుందా? అది చాలా గొప్ప గొప్ప బ్లెస్సింగ్. అది చూడండి, ఎంతమంది దేవుని చూడాలనుకున్నారు? అబ్రహాం అనుకున్నాడు, మోషే అనుకున్నాడు, ఇంకా నోవాహు అనుకున్నాడు. అందరు స్వరం వినడమే తప్ప ఎవరు కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూసినా బ్రతుకుండలా. అప్పటికి ధైర్యం చేసి మోషే చూశాడు, ఏమయ్యాడు? దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అవునా? అప్పటికి ధైర్యం చేసి ఏం చూశాడు మోషే? ఈపి భాగం మాత్రమే చూడటం వల్లనే ఆయన రెస్ట్ ఇన్ పీస్ అయిపోయాడు. కానీ సిమియోనికి ఎటువంటి వరం వచ్చిందంటే, నువ్వు నన్ను కన్నులారా చూసేంత వరకు, ఏనండి, నువ్వు నన్ను కన్నులారా చూసేంత వరకు నువ్వు చనిపోవని అన్నప్పుడు, ఎందుకంటే దేవుడు అంట ఆ కాలంలో సిమియోన్ని ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. కాలంలో సిమియోన్ని ఎన్నుకున్నాడు అనమాట. సిమియోను ఎన్నుకోబడిన వారిలో ఒకడు. హల్లెలూయా. చూడండి, భూమి అంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఏదైనా తోటలో నుంచి, ఆ సమయంలో అంటే ఆ సమయం నుండి కూడా దేవుడు ప్రతి ఒక్కసారి భూమి మీద ఒక్కొక్కరిని ఎన్నుకుంటున్నాడు. అవునా? ఆయన సేవకుల్ని ఎవరో ఒకరిని ఆయన ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన వాళ్ళ చేతిలో చెయ్యి వేసి, ఈయన నేను ఎన్నుకొనిన సేవకుడు, నా చిత్తానుసారంగా నెరవేర్చే సేవకుడు అని ఎవరో ఒకరిని దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నోవా, కొన్నిసార్లు ఏలియా, అబ్రహాము, మోషే, యెహోషువ, ఇంకా అలా ప్రవక్తలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ భూమి మొత్తం మీద ఒక్కళ్ళనే ఎన్నుకునేవాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా సాక్ష్యం లేకుండా ఉండడు. భూమి ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా సాక్ష్యం లేకుండా ఉండడు. ఖచ్చితంగా ఆయనకి ఒక సాక్షి ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా మరి ఈ కాలంలో, ఈ సమయంలో నీ దగ్గరకు వచ్చే దేవుడు నిన్ను నీ చేతిలో చెయ్యి వేసి, ఈమె నా సేవకురాలు, ఈమె నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని చెప్పే స్థానంలో నువ్వు ఉన్నామా? మనము దేవుడు ధైర్యంగా వచ్చి అబ్రహాం దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే అబ్రహాము నా సేవకుడు అని చెప్పాడో, దావీదు గురించి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, మోషే గురించి నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని అలా అన్నాడు. సిమియోను దగ్గరకు వచ్చి, సిమియోను నువ్వు ఎన్నుకొనబడిన వాడవు, నువ్వు నన్ను చూడకుండా మరణించవు అని ఏ విధంగా అయితే సిమియోన్ని నమ్మి దేవుడు ఆయన యొక్క దాసునిగా సిమియోన్ని ఎన్నుకున్నాడు. మరి ఈ కాలంలో, ఈ సమయంలో వధువుగా సిద్ధపడుతున్న నిన్ను దేవుడు ఆయన చెయ్యి నీ చేతిలో వేసి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడవు, నువ్వు నా సేవకురాలివి, నువ్వు నా సేవకుడవు, నువ్వు నా శిష్యుడవు అని ఎన్నుకునే స్థితిలో మనం ఉన్నామా? లేదా లేదులే ప్రభు ఎవరోహల్ని ఎన్నుకో, నాకు వద్దులే అంటావా? లేదులే ప్రభు నాకంత టైం లేదు, నాకంత పనులు
ఖాళీ లేదు, ఎవరో వాళ్ళు ఎందుకు అవసరమైతే వాళ్ళ వెనకాల నేను ఖాళీగా ఉన్నప్పుడు వెంబడిస్తాను స్థితిలో ఉన్నావా? చూడండి, ఎవరి వ్యక్తిగత విశ్వాసం వాళ్ళదే. నా విశ్వాసం నిన్ను రక్షించదు, నీ విశ్వాసం నన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్ళదు. నువ్వు ఎత్తబడాలంటే నీ సొంతగా నీకు విశ్వాసం ఉండాలి, నేను ఎత్తబడాలంటే నాకు సొంతగా నా విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? ఇది తోకలు పట్టుకొని పరలోకం వెళ్ళే అంత విశ్వాసం కాదు ఇది. అప్పటికి కొంతమంది అంట అన్యాయంగా ప్రవేశించాలని చూస్తారంట, వాళ్ళకంట వస్త్రాలు లేకుండా దొరికిపోతారంట. అర్థమవుతుందా? ఏ వస్త్రం? వాక్యపు వస్త్రం లేకుండా దిగంబరులా దొరికిపోయినప్పుడు వాళ్ళని ఎత్తి అగ్నిగుండంలో పడేస్తారంట. హల్లెలూయా. కాబట్టి ఇక మనం గమనించినట్లయితే ఈ ముసలివాడైన ఈ సిమ్యోను ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు అంట పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఎప్పుడు ఇది? దేవుడు పుట్టకముందు జరిగిన కార్యం ఇది. హల్లెలూయా. అదేవిధంగా దావీదు ఎలాగ అంటున్నాడు అనమాట, నువ్వు ఒకవేళ ఒక ప్రేరేపణ పొందితే నువ్వు ఆయన నుండి ఒక ఆత్మని, అంటే ఆయన యొక్క ఆత్మ ప్రేరేపణ నువ్వు పొందితే అని చెప్తా ఏమంటున్నాడంటే, ఒకనొక సమయంలో అంట ప్రవక్త చెప్తున్నాడు ఏంటంటే, ఒకనొక సమయంలో ఆరాధన జరిగే సమయంలో ఏంటంట, ఆరాధన జరుగుచున్నప్పుడు వాక్యం అంటే ఆరాధన చేస్తుండగా కొంతమంది స్త్రీలు అంట ఏడవటం గమనించాడంట, కొంతమంది స్త్రీలు ప్రైజ్ లార్డ్ చెప్పడం గమనించాడంట, కొంతమంది ఆమెను చెప్పడం గమనించాడంట. మన చర్చిలో కాదు, అక్కడ గురించి చెప్తున్నా, మళ్ళీ మన చర్చిలో అనుకొని మీరు పొరపాటు పడతారు. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆమెను చెప్పడం గమనించాడంట, ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని స్తుతులు అని చెప్పడం గమనించాడంట, ఆరాధన జరుగుతున్నప్పుడు ఏంటి వాళ్ళ సృష్టికర్తను వాళ్ళు ఆరాధించడం గమనించాడంట. ఏంటిది అని ప్రవక్త అని చెప్తే ప్రవక్త అన్నాడు, కరడు కరడును పిలుచుట. హల్లెలూయా. కరడును పిలుచుట, నీలో ఉన్న విశ్వాసాన్ని విశ్వాసకర్త అయిన దేవుడు వచ్చి కదిలించుట. హల్లెలూయా. నువ్వు అందుకే దైవ సేవలు చెప్పారు, ఇది ఆమేనని చెప్పువాడు, ఆమెను చెప్పువాడు సంగతి, అంటే ఇది ఆమేనని చెప్పే కాలం ఇది. హల్లెలూయా. మౌనంగా మోగదయ్యేలాగా కూర్చునే కాలము కాదు ఇది. ఏ సంఘకాలానికి దేవుడు ఆమెను చెప్పువాడని చెప్పలా, కేవలం లౌదేక్య సంఘకాలానికి మాత్రమే ఆమెను చెప్పువాడు సంగతులు ఏమనగా అని చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ప్రతి మాటకి ఆమెను చెప్పాలి. ఎందుకు? నువ్వు యేసుని పోలి నడవాలనుకుంటున్నావా? నువ్వు దేవుని పోలి నడవాలనుకుంటున్నావా? ఆయన వల్లే జీవించాలనుకుంటున్నావా? అయితే ఆయన ప్రతి మాటకి ఆమెను చెప్తున్నాడు. నువ్వు కూడా ఆ విధంగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఆయన వెళ్ళిన మార్గంలోనే మనము వెళ్ళాలి. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? మేం చెప్పిన సువార్త కాకుండా ఇంకెవడైనా సరే వచ్చి ఒక సున్నా యాడ్ చేసినా, ఒక పొల్లు తీసేసినా సరే వాడు శాపగ్రస్తుడు. మరి పౌలు కూడా ప్రతి మాటకు ఆమెను చెప్పేవాడంట. హల్లెలూయా. ప్రవక్తలందరూ కూడా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారనే చెప్పేవాళ్ళు. అంటే ఆయన ఒక మార్గాన్ని చూపించారు, అందరూ కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. మరి ఇప్పుడు మనకి ఈ లౌదకీయాలో ఆయన ఒక మార్గం చూపించాడు. ఏంటి? ఆమేనని చెప్పువాడు సంగతులు ఏమనగా. మన దేవుడు ఎప్పుడు ఈ సంఘకాలంలో ఆమేనని చెప్పుచున్నాడు. మరి ఈ సంఘకాలంలో జీవించుచున్న మనం కూడా ఏం చెప్పాలి? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆయన వాక్యానికి ఆమేన్ చెప్పాలి, లేఖనాలకి ఆమేన్ చెప్పాలి, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆమెను చెప్పాలి, దైవ సేవకులు మాట్లాడుచున్నప్పుడు ఆమెను చెప్పాలి, దేవుడు నీ హృదయాన్ని తాకినప్పుడు ఆమెను చెప్పాలి, నిన్ను స్వస్థపరిచినప్పుడు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, కరడును పిలుచుట. అర్థమవుతుందా? నా వర్తమానం పేరు కూడా అదే, కరడును పిలుచుట. డీప్ కాలింగ్ అంటు ద డీప్. హల్లెలూయా. ప్రవక్త ఈ వర్తమానాన్ని 4 చోట్ల చెప్పాడు, 4 సార్లు చెప్పాడు. ఇది 56 సంవత్సరాల్లో చెప్పిన, సౌత్ కాలిఫోర్నియాలో చెప్పిన లేఖనాన్ని నేను తీసుకొని చెప్తున్నా. చూడండి, జలప్రవాహాలు కీర్తన 42:7 ఉంటుంది. నీ జలప్రవాహదారులు ధ్వని విని కరడును పిలుచుచున్నది, నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదగా పొర్లిపారి ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక కరడు పిలుచుచున్నది. ఏంటంట? ఇక్కడ ఒక కరడు పిలుచుచున్నది. ఎవరిని పిలుచుచున్నది?
ఒక కరడును పిలుచుచున్నది. కరడు అంటే మళ్ళీ మీకు ఏమంటారేమో, ఒక జలప్రవాహం పడేటప్పుడు అక్కడ ఒక లోయ ఉంటుంది కదా, ఆ లోయ ఇంకొక లోయని పిలుస్తున్నది అనమాట. అటువంటి లోయనే పిలుస్తున్నది. ఏమని? నా మీద ఒక జలప్రవాహం అంటే చెప్తున్నా, నీ జలప్రవాహ దారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగంలో నా మీదగా పొర్లిపారి ఉన్నవి. ఒక కరుడు చెప్తున్నది అనమాట. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు. అర్థమవుతుందా? ఒక కరడు అంట ఇంకో కరడు చెప్తుందంట, దేవుని అలలు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం నా మీద నుంచి వెళ్ళుచున్నది అని ఇంకో కరడుకు చెప్తున్నదంట. హల్లెలూయా. అదేవిధంగా నువ్వు ఇక్కడ ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు వచ్చి, సృష్టికర్త వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు ఆయన చేత సృష్టించబడిన నీవు దానికి స్పందించాలి. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు ఒక మొక్క మొలవాలంటే నేను ఉన్నానండి, 4 విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా, రోజు నీళ్లు పోస్తా, మొలుస్తాయా? మొలవు. ఎందుకని? అక్కడ భూమి లేదు కాబట్టి. ఒక చెట్టు రావాలంటే ఒక భూమి ఏ విధంగా అయితే ఉండాలో, అర్థమవుతుందా? ఒక చెట్టు రావాలంటే ఒక భూమి ఏ విధంగా అయితే ఉండాలో, ఒక పక్షి ఎగరాలంటే ఆకాశం ఏ విధంగా అయితే ఉండాలో, అర్థమవుతుందా? అదేవిధంగా ఒక చేప నీళ్ళల్లో ఈదాలంటే రెక్కలుంటే సరిపోద్దా చేపలకి? అక్కడ నీళ్ళు ఉండాలి. అదేవిధంగా ఒక కరుడు పిలుచుచున్నప్పుడు అక్కడ ఒక కరుడు స్పందించాలి. హల్లెలూయా. సృష్టికర్త వచ్చి తన సృష్టిని పిలిచినప్పుడు ఆ సృష్టి అంట స్పందించాలి. హల్లెలూయా. విశ్వాసకి కర్త అయిన దేవుడు వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు విశ్వాసాన్ని సమకూర్చుకుంటున్న నీవు అక్కడ ఉండి నువ్వు స్పందించాలి. ఏమని? ఆమేన్ అని. అర్థమవుతుందా? నువ్వు స్పందించలేదు అనుకో, అర్థమవుతుందా? స్పందించలేదు అనుకో ఏమవుతుంది? బూడిదే, అంజూరం. వెంటనే అది గుర్తు తెచ్చుకోవాలి. స్పందించకపోతే ఏమవుతుంది? భస్మం, బూడిదే. అంజూరం చెట్టుని వెంటనే మైండ్లో తెచ్చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు దేవుడు పిలిచినప్పుడు నువ్వు స్పందించలా. ఏమైంది? బిలాముకి ఏమైంది? గాడి చేత బుద్ధి చెప్పాడు. అవునా? బిలాముకి ఏం చెప్పాడు? గాడిద చేత బుద్ధి చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కరడుని ఏ విధంగా అయితే పిలుచుచున్నదో నువ్వు ఆ విధంగా స్పందించాలి. దేవుడు వచ్చి ఇక్కడ మాట్లాడుచున్నప్పుడు నీకు 2 చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, మంచి స్వరాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఆయన కొరకు నువ్వు ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? సినిమా పాటలు పాడతాకో, లేకపోతే డబ్బులు లెక్కేటాకి ఏళ్ళను వాడతాకో, వీటి కొరకు కాదు దేవుడు నీకు చేతుల్ని, ఏళ్ళని ఇవన్నీ ఇచ్చింది. దేవుడు నీకు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్తుతించడానికే ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె అన్నప్పుడు 2 చేతులు పైకి లేపి చెప్పాలి. స్తుతించేటప్పుడు చప్పట్లు కొట్టాలి. ఎదురు వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని ప్రేమతో శుభమని చెప్పి పలకరించడానికి. హల్లెలూయా. నీ బాధలు వచ్చినప్పుడు ఆయనతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడటానికి నోరిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మనతో వచ్చి మాట్లాడినప్పుడు మనం స్పందించాలి. హల్లెలూయా. చూడండి, చాలామంది ఏమంటారంటే దేవుడు ఆత్మ పనిచేస్తున్నప్పుడు అదొక ఉద్రేకమో లేకపోతే ఒక ఉత్సాహమో ఏదో అంటారు. చాలామంది బయట వాళ్ళకి తెలియని పరిస్థితి ఏంటంటే ఆత్మ వచ్చి ఎప్పుడైతే పనిచేస్తుందో ఏమైంది? పెంతెకోస్తు దినమందు ఏమైంది? పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ మీద రాలినప్పుడు వాళ్ళ మీద వాలగా వాళ్ళు ఏం చేశారు? భాషలతో మాట్లాడతా గట్టిగా కేకలు వేస్తుంటే కింద ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? అదొక పిచ్చితనంగా, అదొక వెర్రితనంగా. అవునా? కానీ అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేవుళ్ళు ఆనందిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకి చేయబడిన ప్రామిస్ని వాళ్ళు పొందుకొని ఉన్నారు. వాగ్దానాన్ని వాళ్ళు పొందుకొని ఉన్నారు. దేని కొరకైతే కనిపెట్టుకొని ఉన్నారో అది వాళ్ళు పొందుకున్నప్పుడు వచ్చే ఆనందము ఏంటి? భావోద్వేగం అవ్వదు. అది అర్థమవుతుందా? సిమియోను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడో దాని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఏ విధంగా? పెంతెకోస్తు దినమందు అపోస్తలులు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకొని ఉన్నారో ఇక్కడ
చూడండి, అక్కడ పెంతెకొస్తు రోజేమో వాళ్ళేమో ఒక ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, ఇక్కడ సిమియోను ఒక శరీరదారుడి కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అదే చెప్తాను. కాబట్టి ఒక చేప వేదాలంటే అక్కడ నీళ్ళు ఉండాలి, ఒక పక్షి ఎగరాలంటే చెప్పాలి అక్కడ ఆకాశం ఉండాలి. ఒక పక్షిని బోన్లో పడేసి ఎగిరంటే ఎగిరిద్దా? లేదు. దానికి దేవుడు మంచి 2 రెక్కలు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు అది ఆకాశంలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క దేవుడు ఏదైతే సృష్టిని సృష్టించాడో దాన్ని చూసినప్పుడు మనకి అంటే ఆ పక్షి దాన్ని అది అలాగా ఉపయోగించుకుంటుంది అనమాట. అదేవిధంగా చాలామంది ఏమంటారంటే ప్రవక్తతో చెప్తారంట, బ్రదర్ బ్రహ్మం మేము దేవుణ్ణి చూడాలని ఎంతో ఆశపడుతున్నాము అని అంటున్నాడంట. అయితే ప్రవక్త అన్నాడంట, నేను 30 సంవత్సరాలుగా ఆయన్నే చూస్తున్నాను అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చాలామంది కూడా దేని కొరకు కోరుకుంటారంటే, దేని కొరకు దాన్ని ఏమంటారు, దాహం కలిగి ఉంటారంటే దేవుణ్ణి మేము చూడాలి, దేవుణ్ణి మేము ముఖాముఖిగా చూడాలి, దేవుణ్ణి దేవుణ్ణి కనీసం కలలోనైనా చూడాలి. ఎప్పుడన్నా అనుకున్నారా, ప్రభు ఒక్కసారైనా దర్శనంలో కనపడు, ప్రభు ఒక్కసారైనా నాతో మాట్లాడు, ప్రభు ఒక్కసారైనా నీ స్వరాన్ని నాకు ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదా? అనుకున్నారా? దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీలో ఆ దాహం ఉందంటే ఆ దాహం తీర్చేవాడు ఆయన వస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నేనిచ్చి నీళ్లు తాగినవాడు ఆయన దగ్గర ఊట ఉంది. హల్లెలూయా. జగ్గుల్లోనో లేకపోతే టెంట్ సామాన్ జగ్గుల్లో బకెట్లో తీసుకొని రావట్లేదు ఆయన దగ్గర ఊట ఉంది. అది నువ్వు ఎంత తాగినా సరే నువ్వు దప్పిక అనేది రాదు. ఆయన అందుకే అన్నాడు, నేనిచ్చి నీళ్లు తాగినవాడు మరలా దప్పిక కొనడు. అర్థమవుతుందా? నువ్వు ఆ దప్పిక కలిగి ఉండాలి. మొదట నువ్వు దప్పిక కలిగి ఉంటే ఆయన నీళ్ళవటాకు వస్తాడు. అంతేగా? ఈ కరడుని పిలుచుటకు అర్థం అదే. ఫస్ట్ నువ్వు దప్పిక కలిగి ఉండాలంటే నీకు ఫస్ట్ ఏం తెలిసి ఉండాలి, ఆయన దగ్గర ఓట ఉంది కాబట్టి నేను దప్పిక పొందాలి. అర్థమవుతుందా నీకు? అంతే కదండి. ఇప్పుడు ఎవరికైనా సరే దాహమైన వాళ్ళకి ఇక మంచినీళ్ళు ఇస్తాం. ఎప్పుడన్నా కడుపు నిండా నీళ్ళు తాగారా? ఎప్పుడైనా తాగి ఇలా ఓగ్గానే కడుపులో నీళ్ళు ఊగుతాయి. తెలుసా? నేను చాలాసార్లు చేశా. కడుపు నిండా నీళ్ళు తాగి పడుకొని ఎట్లా ఊగితే కడుపులో నీళ్ళు ఊగుతాయి. అలా ఊగేవాడికి మంచినీళ్ళు ఎత్తే తాగుతాడు? మళ్ళీ చెప్పండి, తాగుతాడా? ఎందుకని? ఆల్రెడీ కడుపు నిండిపోయి ఊగుతుంది లోపల. పోతే మళ్ళీ ముక్కులోంచి రావటం తప్ప ఏమి ఉండదు. అవునా? అప్పుడు దాహం కలిగి ఉంటాడా వాడు? దాహం కలిగి ఉంటాడా? మరి దాహం ఎవరు కలిగి ఉంటారు? దప్పిక ఉంటాం అంటే దాహం కలిగి ఉంటామండి. దాహం ఎవరు కలిగి ఉంటారంటే దప్పిక కొనగలం అంటారు. రెండు ఒకటే కదా. ఎవరికైతే నీళ్లు దొరకట్లేదు, ఎవరైతే ఎంతో కాలం నుంచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నవాళ్ళు, అవునా? చూడండి, ఆ సారేపతి విధవరాలు ఆయన చేసిన అద్భుత కార్యాలు అవన్నీ విని ఒకరోజైనా ఆయన చూడాలనే ఒక దప్పికతో ఉంది. ఆమె పాపం చేస్తున్నా సరే ఏం చేస్తున్నా సరే ఒక దప్పికతో అయితే ఉందా లేదా? మరి ఆయన వెళ్ళి ఆమె దాహాన్ని తీర్చాడా లేదా? వెంటనే ఏం చేసింది, ఆ ఊర్లోకి వెళ్ళి ఆమె కుండలో తీసి అందరికి పంచిపెట్టింది. ఆ ఒక్కటే తీసుకొని ముక్కుల్లో నుంచి వచ్చి అంతదా చేయలా. ఆహారం తీసుకుంది, ఆయన నుంచి ఆహారాన్ని పొందుకుంది, దీవెనలు పొందుకుంది, మారు మనసును పొందుకుంది. వెంటనే ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పేసింది. చెప్పగానే అక్కడ మారటానికి కొన్ని ఆత్మలు రెడీగా ఉన్నాయి. వాళ్ళు వెంటనే నువ్వు చెప్పేది కాదు, మేమే వెళ్ళి స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాను వాళ్ళు ఆయన వద్దకు వచ్చారు. నీ సువార్త అలా ఉండాలి. నువ్వు సువార్త చెప్తుంటే బోరు కొట్టి సరేలా అమ్మ పనిలో ఉన్నాయి రేపురా అలా చెప్పకూడదు. నువ్వు సువార్త చెప్తే సరేలమ్మ నువ్వు చెప్పడం కాదు, మేమే మందిరానికి వచ్చి మేము తెలుసుకుంటాం, ఆ వాక్యపు రుచి ఏంటో మేము తెలుసుకుంటాం అని చెప్పే విధంగా చెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు సువార్త ఏ విధంగా చెప్పాలంటే ఆ ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధానంగా చెప్పాలి. ఆ విధంగా ఏంటంట, చాలామంది కూడా దేవుణ్ణి చూడాలనే ఆశతో ఉంటారంట. అది రికార్డింగ్ అవుతుందా? 20 మినిట్స్కి ఆగిపోతుంది. చూడండి, ఏంటి, చాలామంది కూడా దేవుణ్ణి చూడాలని ఒక ఆశతో ఉంటారు. అయితే ప్రవక్త అన్నాడంటే నేను 30 సంవత్సరాలకి ఆయన్నే చూస్తున్నా, 30 సంవత్సరాల నుంచి
ఆయన్నే చూస్తున్నా అన్నాడంట. అయితే ప్రవక్త చెప్తాడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. ఒక చిన్న పిల్లవాడికి కూడా ఇదే ప్రశ్న వచ్చిందంట. ఇదే ప్రశ్న వచ్చింది. ఏం చేశాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, అమ్మ, దేవుడు చాలా గొప్పవాడు కదా, ఈ సృష్టిని అంతా సృష్టించింది ఆయనే కదా, ఏమేన్, ఈ సృష్టిని సృష్టించింది మొత్తం ఆయనే కదా, అటువంటి దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి నేను ఒకసారి చూడొచ్చా అని అడిగాడంట. వాళ్ళ అమ్మ అందంట, వెళ్ళి పాస్టర్ గారిని అడగరా అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమంది? వెళ్ళి పాస్టర్ గారిని అడగరా. ఈ పిల్లోడు వచ్చాడంట. పాస్టర్ గారు మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడు ఆశ్చర్యకాలు ఇవన్నీ చేశారు కదా, మరి అటువంటి ఆయన్ని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎలా చూడాలంటే దేవుడిని ఎవరు చూడలేరు, ఆయన యొక్క మహిమని ఎవరు తట్టుకోలేరు అని చెప్పేశాడంట. అయితే మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఎదుగో ఎట్లా చెప్పారు అంటే, సర్లే వెళ్ళి సండే స్కూల్ టీచర్ని అడిగరా అందంట. సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, టీచర్ నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను అంటే, పాస్టర్ గారిని అడగపోయి ఒక మాట అందంట. ఏంటి? పాస్టర్ అడిగాను, ఆయన ఈ రకంగా సమాధానం చెప్పారు అని అన్నాడంట. ఆ పిల్లోడు బాధతో నేను దేవుణ్ణి చూడాలి అంటే అతనిలో ఒక తృప్తి, ఒక దాహం అనేది మొదలవుతుంది అన్నమాట. నేను దేవుణ్ణి చూడాలి అని. ఒకరోజు నది దాటడానికి పడవలో ఎక్కినప్పుడు ఆ పడవ నడిపి ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, తాత లేకపోతే అంకుల లేకపోతే ఏదో ఒకటి, నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నా అన్నాడంట. ఆయన అంట నడిపే తెడ్డుని పక్కకి లాగి ఆయన మొహాన్ని, అంటే ఆయన చేతుల్లో మొహం పెట్టి ఏడ్చుకుంటా ఆ పిల్లోని దగ్గరికి ఇలా తీసుకొని, నేను 50 సంవత్సరాలుగా దేవుణ్ణి చూస్తానే ఉన్నాను, హల్లెలూయా, నువ్వు కూడా చూడొచ్చు అన్నాడంట. ఎలాగా అన్నాడంట. ఈ సృష్టి అంతా చేసింది ఆయనే కదా, హల్లెలూయా. చూడు, ఫస్ట్ ఒక పువ్వు వస్తుంది, ఆ పువ్వులో నుంచి తెలియకుండానే ఒక కాయ వచ్చిద్ది, అది దేవుని సృష్టి. ఒక పక్షి ఉంటుంది, దానికి రకరకాల రెక్కలు ఉంటాయి, అవునా? ఒక పక్షిని మీరు కనీసం కోడిని ఎప్పుడైనా గమనించారా? దానికి రకరకాల రెక్కలు ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? చివరు ఉండే రెక్క ఒకలాగా ఉంటుంది, మధ్యలో ఉండే రెక్క ఒకలాగా ఉంటుంది, తలకాయ మీదే ఒకలాగా ఉంటుంది, నడుము మీదే ఒకలాగా ఉంటుంది, తోకలో ఇదంతా దేవుని సృష్టే. అది చూసినప్పుడల్లా నీకు ఆయన యొక్క గొప్పతనం గుర్తుకు రావాలి అని చెప్పగానే ఆ పిల్లోడు కూడా ఏడుస్తా, నిజమే కదా, ఆయన యొక్క సృష్టిని, ఆయన సృష్టిలో ఆయన్ని మనం కనుగొనాలి. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? యాప్ చెట్టు కనపడగానే చూడగానే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యాప్ చెట్టు కనిపించింది అనుకో, మనం ఏం చేస్తాం? గౌక్కుని పొల్ల ఇరుసుకొని కడిగేస్తాం. కానీ మనం దాన్ని చూడగానే ఏం గుర్తుకు రావాలి? దేవుని సృష్టి గుర్తుకు రావాలి. దానికి వచ్చే చూడండి, కరెక్ట్గా ఉగాది వచ్చే టయానికే పోత వచ్చిద్ది. అంతకుముందు ఎప్పుడన్నా వచ్చిద్దా? గమనించారా? ఏప్రిల్ 1 వచ్చే టయానికి యాప్ చెట్టు మొత్తం పోత వచ్చేస్తుంది, అవునా? అవి ఎప్పుడన్నా గమనించారా? లేదు. కనబడగానే తెలుసుకొని మొహం. మనం ఏం చేయాలంటే ప్రతి సృష్టిలో, ప్రతి ఒక్క దాంట్లో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడాలి. ఆ గొప్పతనం ద్వారా దేవుని చూడాలి. హల్లెలూయా. ఒకనొక సమయంలో అంట ప్రవక్త వేటకి వెళ్ళాడంట. ఎక్కడికి? ఎన్ని రోజులు వేట అనుకున్నారు? 4 రోజుల వేట. ఎన్ని రోజులు? మనోళ్ళలాగా రాత్రి వెళ్ళి తెల్లారటం కాదు, 4 రోజుల వేట. పెద్ద పెద్ద గుర్రాలు అన్నిటిని తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 వ్యక్తులు 3 వ్యక్తులు వెళ్ళారు. ఒకనొక సమయం వచ్చిన తర్వాత ప్రవక్త అన్నాడంట, నేను ఈ దశకి వెళ్తాను, నువ్వు ఆ దశకి వెళ్ళు, ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ మనము ఈ నదికి అట్లా వచ్చి కలుసుకుందాం. అంటే దారిలో ఉంటాయి కదా, నువ్వు ఆ డొంకలో రాలా, నేను ఈ డొంకలో వస్తా, చివరికి వచ్చిన తర్వాత అక్కడ కలుసుకుందాం అని అనుకుంటాం కదా. ఆ రకంగా నా ప్రవక్త అన్నాడంట, నువ్వు ఆ దిక్కున వెళ్ళు, నేను ఈ దిక్కున వెళ్తాను, ఆ చివరికి వచ్చిన తర్వాత నేను నిన్ను కలుసుకుంటాను అనేసి అన్నాడు. సరే అనేసి, ఎందుకంటే ప్రవక్తకి నేచర్ అంటే ప్రకృతి అంటే చాలా ఇష్టం అన్నమాట. అర్థమవుతుందా? ప్రవక్తకి ప్రకృతి అంటే చాలా ఇష్టం అంట. మీకు ఒకటి తెలుసా? నాకు ఈ వర్తమానం చదువుతున్నప్పుడు ఒక స్టన్నింగ్ విషయం తెలిసింది. చెప్పనా? ప్రవక్త తల్లి తెలుసా మీకు? ఇది తెలుసా? ప్రవక్త తల్లి హాఫ్ ఇండియన్. తెలుసా? అంటే ప్రవక్త తల్లి వాళ్ళ తండ్రి లేకపోతే తల్లిలో భారతదేశీయురాయలు. అర్థమవుతుందా? తండ్రి అమెరికా వాడు, లేదా తండ్రి ఇండియా వాడు అయ్యి ఉండాలి, తల్లి అమెరికా. అట్లాగా ప్రవక్త తల్లి హాఫ్ ఇండియన్. అంటే ప్రవక్త మనకు సమీప బంధువుడే. హల్లెలూయా.
మన యొక్క ఇండియా రక్తం ఆయనలోనే ఉంది. అర్థమవుతుందా? మొన్న వచ్చిన జీవన్ జార్జ్ గారు ఏం చెప్పారు? మా పూర్వీకులు కూడా ఇండియానే, ఎప్పుడో వలస వచ్చేసారు, బంధాలు తెగిపోయినాయి. ఇప్పుడు ఎవడెక్కడ ఉన్నా ఒకవేళ నేను ఈ ప్రాంతానికి చెందినోడేమో, ఆయన చెప్పాడో లేదో వాక్యం, నేను నా ప్రజల మధ్య ఉండి మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ నాకు తెలియదు నా ప్రాంతం ఎక్కడో, నా ఊరు ఎక్కడో ఏం తెలియదు, కానీ నేను ఇక్కడ నిలబడ్డాను, నా ప్రజల మధ్య ఉండి నేను మాట్లాడుతున్నా అన్నట్టుగా నాకు ఉంది అని ఎలాగైతే చెప్పాడో, ప్రవక్త కూడా భారతదేశంలో ప్రాంతానికి చెందినవాడే. అర్థమవుతుందా? అంటే వాళ్ళ తల్లి యొక్క తల్లిదండ్రులు మన భారతీయులే. వెంటనే నాకు డౌట్ వచ్చి ఇండియా అంటే ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఉన్నాయా అనేసి వెంటనే చాట్ జీటీపీలో ఎతికితే ఒక్క ఇండియానే ఉంది. కానీ 1453లో వాస్కోడి గామా ఏంటి వెస్టిండీస్ వెళ్ళిపోయి అది ఇండియా అనుకొని దాన్ని ఇండియా కింద ప్రకటించాడు. ఎప్పుడు అది? 1400. ప్రవక్త ఎప్పుడు పెట్టాడు? 1906లో. అర్థమైందా? కానీ దాని తర్వాతే భారతదేశాన్ని కనుక్కొని దీన్ని ఇండియా అని పేరు పెట్టారు. అవునా? ఆ విధంగానే ఏంటంటే ప్రవక్త చెప్తారు అన్నమాట, మా తల్లి కూడా ఒక సగం భారతీయురాలే. కాబట్టి నాకు అది తెలిసినప్పుడు చాలా ఆనందం వేసింది. దేవుడు అలాగ మనకి బోయజ్ అలాగో రూతుని చూసినప్పుడు సమీప బంధువుడని నయోమి ఏ విధంగా అయితే పరిచయం చేసిందో, ప్రవక్త కూడా హాఫ్ ఇండియన్ అని తెలిసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఆయన కూడా మనకి సమీప బంధువుడే. నీకు బంధువు అయ్యి ఉండొచ్చు, నాకు అయ్యి ఉండొచ్చు, ఎవరిలో ఒకరికి. హల్లెలూయా. కాబట్టి వర్తమానాలు చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇచ్చిన పుస్తకాలన్నీ పోగేసి కాటాకేస్తే అవ్వదు, లేదా పొట్లాలు కట్టుకోవటానికి అవ్వదు. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అతనంట అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రవక్తకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అయితే ఒక పెద్ద రాయి మీద ఎక్కి ఆయన సూర్యుడు అస్తమించడం చూస్తున్నాడంట. ప్రవక్త అంట ఎప్పుడు కూడా పొద్దున్నే లేచి ఓ పెద్ద కొండ ఎక్కేస్తాడు. ఎందుకంటే సన్ రైజ్ చూడటం ఇష్టం. అదే రకంగా ప్రవక్త ఒకరోజు ఒక రాయి మీద నుంచున్నప్పుడు ఒక పెద్ద ఇంద్రధనుసు లేదా వర్షధనుసు ఏమొచ్చిందంట, ఒక పెద్ద వర్షధనుసు వచ్చిందంట. ఆ వర్షధనుసు చూడగానే అంట ప్రవక్తకి వెంటనే వాక్యం గుర్తు వస్తుందంట. ఏ వాక్యం? నోవహుతో చేసిన నిబంధన. అవునా? దేవుడు నోవహుతో నిబంధన చేసిన దానికి గుర్తుగా ఏమిచ్చాడు? వర్షధనుసునే ఇచ్చాడు. దాన్ని చూడగానే దేవుని సృష్టి కదా అని దానిలో దేవుణ్ణి చూస్తున్నాడు. ఏమని? వర్షధనుసు చూడగానే ఆయనకు వచ్చింది ఏంటి వెంటనే మైండ్లోకి? నోవహుతో చేసిన నిబంధన, నేను భూమి అంతటిని మరలా ఈ విధంగా నాశనం చేయను అనేసి దేవుడు నోవాహుకి నిబంధన చేశాడు కదా. వెంటనే వాక్యం గుర్తొచ్చిందంట. హల్లెలూయా. ఆ రకంగా ప్రవక్త ప్రతి ప్రకృతిలో ఆయన యొక్క గొప్పతనాన్ని చూస్తా, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుణ్ణి చూస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమైందా? అదేవిధంగా ఒకరోజు ఇట్లాగే ఈ వారం రోజుల ప్రయాణంలోనే నక్కరిసిన, ఉడతలు కనిపించిన, ఏం కనిపించినా సరే అందులో దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఒకరోజు ఇలాగే ఇదంతా అంటే ఇది నోవాహుతో చేసిన నిబంధన ఇదంతా జ్ఞాపకం తెచ్చుకొని ఆయన ఏడవటం ప్రారంభించాడంట. ఎందుకంటే మన ఇండియా వాళ్ళకంటే బయట దేశం వాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారు. ఊరికినే ఎమోషనల్ అంటే ఊరికినే వాళ్ళు ఏడుస్తారు, లేకపోతే వాళ్ళు ఊరికినే వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని బయట పెట్టేస్తారు. ఇప్పుడు మనం ఉన్నామంటే చాలా స్ట్రాంగ్గా అలాగ ఉంటాం. కానీ బయట కొన్నిసార్లు చూసుకుంటే నేను చాలాసార్లు అనిపించింది, ఏంటి వీళ్ళు ఒక చిన్న మాటకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా చనిపోయారు అనుకో, మనం ఫస్ట్ హవాకు పోతాం, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు వచ్చిద్ది. మామూలుగా ఈ దారిలో నడుచుకుంటే బాగానే వెళ్తాం. అవునా? దారిలో నడుచుకుంటే బాగానే వెళ్తాం, శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడుపు వచ్చిద్ది. కానీ వాళ్ళు అలా ఉండదు. తెలిసిన వెంటనే వాళ్ళు కుప్పకూలిపోవటం, ఏడవటం అలా చేస్తారు. సో ఏంటంటే ప్రవక్త ఆ ఆ వర్షధనుసుని చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన యొక్క లేఖనాలను గుర్తు తెచ్చుకున్నాడో, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడో, వెంటనే ప్రవక్త ఏడవటం ప్రారంభించి ఆయన స్తుతించడం ప్రారంభించాడు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆయన్ని గట్టిగా ఆయనకి ఎంత స్వరం అయితే ఉందో అంత స్వరంతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడంట. దేవుణ్ణి ఎప్పుడైతే అలా స్తుతించడం ప్రారంభించాడో తిరుగుతూ ఉంటే ఆయన అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఒక దగ్గర చిట్ 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 అని సౌండ్ అవుతుంది. ఏంటని కళ్ళు తెరిచి చూడగానే ఒక చిన్న ఉడత అది వచ్చి
ప్రవక్త సంతోషంగా ఉన్నాడేమో అనుకోని అది కూడా అటు ఇటు తిరుగుతా సంతోషంగా గొంతులేస్తుందంట. హల్లెలూయా. గొంతులేస్తా ఉండగా ఈ లోపల ఒక పెద్ద పక్షిరాజు వచ్చి వేరే కొమ్మ మీద వాలిందంట. హల్లెలూయా. ఒక పెద్ద పక్షిరాజు వచ్చి ఆ కొమ్మ మీద వాలిందనమాట. ఆ పక్షిరాజుకి ఒక బూడిద రంగు కళ్ళు, ఇంకా పెద్ద పెద్ద రెక్కలు, ఇవన్నీ ఉన్నాయంట. అయితే ప్రవక్త అంట ఆ పక్షిరాజు అటు ఇటు తిరుగుతూ ఆ ఉడతను చూస్తుందంట. తిందామా వద్దన్నట్టుగా. చూడండి, ఆ ఉడతనే చూస్తుందంట. ఈ ఉడత ఏం చేస్తుంది? పక్షిరాజును కొట్టేసి అంతగా స్పీడ్గా అట్టి ఇటు తిరుగుతుందంట. ప్రవక్త అనుకుంటున్నాడంట, ఒకవేళ ఈ ఉడత పక్షిరాజుని కొడతాకి వెళ్ళిద్దేమో. ఈ ఉడత ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏదైనా సరే అండి, చిన్న కోడైనా సరే కోడి పిల్లల దగ్గరికి వెళ్తుంటే రక్షించుకోవడానికి ప్రయత్నించిందా లేదా? అదే రకంగా ఆ ఉడత మరి అక్కడ గూడు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఆ ఉడత అంట ఆ పక్షిరాజు మీదకి ఇలా వెళ్తా ఉందంట. ప్రవక్త అనుకున్నాడు, ఒకవేళ పక్షిరాజు తలుచుకుంటే ఆ ఉడత పరిస్థితి ఏంటి? పక్షిరాజు తలుచుకుంటే ఆ ఉడత పరిస్థితి ఏంటి? నిమిషాల్లో దాన్ని ఎత్తుకెళ్ళిపోగలదు కదా అనుకుంటా ఆ పక్షిరాజుకి వెళ్ళి అలాగే చూస్తున్నాడంట. అయితే ప్రవక్త మాట్లాడుతున్నాడంట, ఓకే మిస్టర్ గ్రద్ద, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు దేవుని జీవివి కదా, నువ్వు ఇక్కడికి వచ్చి నా ఎదురుగా వాలడానికి కారణం ఏంటి? నువ్వు ఎందుకని నాకు కనిపిస్తున్నావు? మరి ఆ చిన్న పైన ఉడత ఆ గద్దను మొక్కలుగా చేల్చబోతున్నట్లు నటిస్తుందంట. ఏంటి ఉడత ఎలా నటిస్తుందంట? ఆ గ్రద్దనే మొక్కలుగా చేల్చడానికి రెడీగా ఉన్నదానిలా నటిస్తుందంట. ఇప్పుడు అతను దాన్ని చేయలేకపోయాడు. అతను అంతా పెద్దవాడు మాత్రమే. అతను కోరుకుంటే గద్ద అతన్ని ఎత్తుకొని ఎగిరిపోయిద్ది. కాబట్టి అతను అలా పైకి క్రిందకి దూకుతాడు. చూసారా? అయితే గ్రద్ద అంట అటు ఇటు తిరుగుతా ఉడతను చూస్తుంది, ప్రవక్తను చూస్తుంది, ఉడతను చూస్తుంది, ప్రవక్తను చూస్తుంది. అయితే చూడగా ప్రవక్త అంట గ్రద్దను చూడగానే ఒక విషయం అర్థమైందంట. గ్రద్దలో ఒక మంచి విశేషం ఉంది. అదేంటంటే అది దాని యొక్క ధైర్యం. ప్రవక్త ఏమంటున్నాడంట, గద్దలో నేను మెచ్చుకోగల ఒక విషయం ఏంటంటే అది చాలా ధైర్యం కలిగింది. నాకు తెలుసు అది. ఎందుకంటే దాని గురించి ఒక దైవిక అంటే ఇప్పుడు ఆ పక్షిరాజును చూడగానే ప్రవక్త వెంటనే ఏం గుర్తొచ్చేస్తుంది? మళ్ళీ బైబిల్ గుర్తొచ్చేస్తుంది, వాక్యం గుర్తొచ్చేసి ఏమన్నాడు? ఇవి గ్రద్దే దేవుడి చేత సృష్టించబడిన ఈ గ్రద్దే ఇంత ధైర్యంగా ఉంటే క్రైస్తవులు కూడా ఇంకా ధైర్యవంతులు కదా. హల్లెలూయా. క్రైస్తవులు పిరిగివారు కాదు, వారు దేవుణ్ణి నమ్ముతారు, వారు ఆయన చెప్పేదానిపై నిలబడతారు. మరియు దేవుడు కూడా పిరిగివాడు కాదు. ఆమేన్. ఆయన తన సైన్యంలో పిరిగివారిని ఉపయోగించలేడు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండాలి, దానికి సరిగ్గా నిలబడాలి. ఆయనను నమ్మాలి, ఆయన మాట నమ్మాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినావో తెలియక ఆయన దారిలోనే వెళ్తున్నావని నీకు తెలుసు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను అక్కడ నిలబడినా ఉడత ఏదో కొట్టేద్దాం దానిలా చేస్తున్నా, ఆ పక్షిరాజు ధైర్యంగా ఎలా నిలబడిందో క్రీస్తుని నమ్మిన వారు కూడా శ్రమలు వచ్చినా ఏమొచ్చినా సరే అంత ధైర్యంగా నిలబడతారు కదా. క్రైస్తవులు కూడా అంత ధైర్యవంతులే కదా. ఎందుకని? మన దేవుడు పిరిగివాడు కాదు. హల్లెలూయా. మన దేవుడు పిరిగివాడు కాదు, మన దేవుడు ధైర్యవంతుడు, ధవళవర్ణుడు. ఇంకా అటువంటి దేవుణ్ణి ఆరాధించే మనము పిరికితనంగా ఉండే లెక్కైతే ఉండకూడదు. ప్రవక్త అదే అంటున్నాడు, క్రైస్తవులు పిరికివారు కాదు, ఎందుకంటే వాళ్ళు ఆరాధించే దేవుడు పిరికివాడు కాదు కాబట్టి. హల్లెలూయా. అయితే ఆ గ్రద్దని గమనిస్తూ ఉంటే అది ఇంకా ధైర్యంగా ఏం చేస్తుందంటే దాని 2 రెక్కల్ని ఇలా చాపిందంట. ఏం చేసింది? నా వైపు ఏమాత్రం అది అతను ఉడతను చూస్తూ నన్ను గమనిస్తూ కనిపించాడు. అయితే నాకు మరియు దాని రెక్కల్ని ఇలా చాపి అదేం చేస్తుందంటే కదిలించడం ప్రారంభించిందంట. నాకు అర్థమైంది ప్రభు అని అన్నాను. దేవుడు అతనికి ఇచ్చిన దానిలో అతను నమ్ముతాడు. అంటే పక్షి గురించి దేవుడు ఆ పక్షికి ఏదైతే ఇచ్చాడో దాన్ని నమ్ముతుందంట. అర్థమవుతుందా? ఒక పక్షి ఎగరాలండి, దేన్ని ఆధారం చేసుకొని దేని మీద నమ్మకంతో ఎగిరిద్ది? అది దానికి ఉన్న రెక్కలతోనే అది
అవి తడిచినా ముద్దయిపోయినా ఏమైనా సరే ఆ రెక్కల మీద అది విశ్వాసం ఉంచిద్ది. ఎందుకని దేవుడు దానికి రెండు రెక్కలు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు దానికి 2 రెక్కలు ఇచ్చాడు. దానికి దెబ్బ తగిలినా లేకపోతే ఆ రెక్కలు తడిచిపోయినా సరే దాని విశ్వాసం రెక్కల మీద నుంచి తీసేయదు. అవునా? అవి తడిచిపోయినా సరే వాటిని ఉపయోగించి ఎగరటానికి ప్రయత్నించిద్దే తప్ప, అదే అంటున్నాడు అతడు అది నమ్మిద్ది అనమాట. ఒకవేళ ఏదన్నా ప్రమాదం వచ్చింది, ఆ పక్షి అక్కడ ఉన్నప్పుడు ఏదన్నా ప్రమాదం, దాని మీద జంతువు వచ్చింది, వెంటనే అది కాళ్ళతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్దా? వెంటనే ఏం చేసిద్ది? దానికి ఉన్న 2 రెక్కలను ఉపయోగించి గాల్లోకి ఎగిరిద్ది. హల్లెలూయా. మరియు ఆ రెక్కలు నడుస్తున్న క్రమంలో ఉన్నాయని భావించగలిగినంత కాలము అతను ప్రమాదం గురించి ఏమీ పట్టించుకోడు. ఆ రెక్కలో బాగా పనిచేస్తున్నాయని అనుకున్నంత కాలము కూడా ప్రమాదం వచ్చిద్దేమో, నా మీదకి అద్దుకిద్దేమో అని పట్టించుకోదు. ఏం చేసిద్ది? ఏమైనా ప్రమాదం రాగానే వెంటనే రెక్కలను ఉపయోగించుకొని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఒక గ్రద్ద 2 రెక్కలు అలా చేయగలిగితేనే పరిశుద్ధాత్మతో మళ్ళీ జన్మించిన మనిషి ఏమి చేయాలి? ప్రవక్త అంటున్నాడు, ఒక గ్రద్దే దానికి ఇచ్చిన 2 రెక్కలతోనే పరిశుద్ధాత్మ చేత జన్మించిన మనిషి, అంటే బాప్తిజం తీసుకున్న మనిషి ఇంకేం చేయాలి? అతనికి హాని కలిగించడానికి ఏమి వచ్చినా, ఇబ్బంది కలిగినా సరే దేవుడు ఆయన చుట్టూ ఉన్నాడని మీరు భావించినంత వరకు మీకు ఇబ్బందులు ఏమి రావు, వ్యాధులు రావు. హల్లెలూయా. దేవుడు ఆ పక్షికి 2 రెక్కలు ఇచ్చినట్టే పరిశుద్ధాత్మ చేత బాప్తిజం, లేకపోతే బాప్తిజం పొందిన వారికి మనకి కూడా 2 రెక్కలు ఇచ్చాడంట. ఏంటిది అది? కొత్త నిబంధన, పాత నిబంధన. ఆ 2 నీ దగ్గర ఉన్నంత కాలము ఏ ప్రమాదం వచ్చినా నువ్వు భయపడక్కర్లా. అర్థమవుతుందా? ఏ ప్రమాదం వచ్చినా నువ్వు భయపడక్కర్లా. ఏ వ్యాధి వచ్చినా నీకు భయపడక్కర్లా. వ్యాధి వచ్చేస్తుంది అనుకో, వెంటనే వాక్యం తీయటం, యెహోవా నామ, యేసుక్రీస్తు నామములో స్వస్థత. హల్లెలూయా. యేసు రక్తములో స్వస్థత, యేసు రక్తమే జయము. ఏదన్నా కలగాలంటే, లేకపోతే నీకు ఏదన్నా ఆశీర్వాదం కావాలంటే వెంటనే నీకు ఇచ్చిన నీ 2 రెక్కల్ని ఉపయోగించుకోవటమే. అర్థమవుతుందా? ఆ పక్షే దేవుడు దానికి ఇచ్చిన 2 రెక్కల మీద అంత విశ్వాసం కలిగి ఉంటే, మరి దేవుడు పరలోకానికి వెళ్ళటానికి నీకు ఇచ్చిన ఈ జీవగ్రంథం మీద నువ్వు ఇంకెంత విశ్వాసం చూపించాలి? హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన ఈ 2 రెక్కల మీద నువ్వు ఇంకెంత విశ్వాసం చూపించాలి? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, చిన్న తలనొప్పి రాగానే ప్రార్థన మానేస్తాం, మోకాళ్ళ నొప్పులు రాగానే ప్రార్థన ఏంటయ్యి అంటే ఒంట్లో బాగాలేదు, ఏనంట ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఆరోగ్యం బాల, పానం బాల, అయ్యానా చెప్పేది? మరి దేవుడు నీకు ఇచ్చిన రెక్కలు నువ్వు ఎందుకు ఉపయోగించట్లా? దేవుడు నీకు ఇచ్చిన రెక్కలను నువ్వు ఎందుకు ఉపయోగించట్లా? ఒక పక్షే దానికి ఇచ్చిన 2 రెక్కలను అది తడిచినా ఏమైనా సరే దానికి ప్రమాదం రాకుండా అది వాడుకుంటుందా లేదా? మరి దేవుడు నీకు వాక్యం ఇచ్చాడుగా, దాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించట్లా? ఎందుకంటే నీకు ఉపయోగించడం చేత కాదు కాబట్టి, దాన్ని ఎలా వాడాలో నీకు తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదని నువ్వు ప్రార్థనకు రావు కాబట్టి. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థనకు వస్తే ఆ రెక్కలు ఎలా వాడాలో నీకు నేర్పిస్తారు ఇక్కడ. ఆ వాక్యాన్ని ఎలా నువ్వు ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతావో నేర్పిస్తారు ఇక్కడ. అవునా? ఆ రెక్కలతో నువ్వు ఎలా ఎగరాలో నేర్పిస్తారు ఇక్కడ. ఆయన కలుసుకోవటానికి చూడండమ్మా, 2వ రాకడలో దేవుడు భూమి మీదకి వస్తాడా? చెప్పండి. 2వ రాకడలో దేవుడు భూమి మీదకి వస్తాడా? మధ్యాకాశంలో తక్కువలో తక్కువ 5 కిలోమీటర్లు అనుకుందాం, మరీ అంత దూరం వద్దు, 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ ఎత్తులో, లేదా 100 మీటర్ల ఎత్తులో, 10 మీటర్ల ఎత్తు, నువ్వు కనీసం అరంగులో అన్న ఎగరగలుగుతావు నీకున్న విశ్వాసంతో? దేవుడు మధ్యాకాశం అన్నాడు, సరే నా పిల్లల్ని కష్టపడతాం ఎందుకులే, అంత విశ్వాసం ఈ లోకంలో మరి రావట్లేదు. ఈ లోకంలో అంత విశ్వాసం సంపాదించుకోలేకపోతున్నారని చెప్పేసి ఆయన ఇంకా జాలిపడి, అంతే కదా, దేవుడు ఎప్పుడు ప్రజలకు జాలిపడి ఆయన తగ్గించుకుంటా వస్తున్నాడే తప్ప ప్రజలు మాత్రం మారట్లా. అవునా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని బిరుదు ఉంది ఆయనకి, కానీ ఆ బిరుదు మనుషులకి ఇవ్వాలి. నిన్న నేడు నిరంతరం
ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నారు. దేవుడి మాట వింటలా, దేవుడికి లోబడతల్లా. ఆ బిరుదు అసలు ఇవ్వాల్సింది ఎవరికంటే మనుషుల యొక్క స్వభావానికి. ఎందుకని ఇశ్రాయేల్ కాలం దగ్గర నుంచి, యూదుల కాలం దగ్గర నుంచి ఇప్పటికీ కూడా అదే రకంగా ఆయన్ని విసికేస్తున్నారు, ఆయన మాటలను తృణీకరిస్తున్నారు, ఆయనకు లోబడతల్లా. ఆయన 2 చేతులు చాపి నా చేతిలోకి రండి, నేను మిమ్మల్ని అరచేతిలో చెక్కుని ఉన్నారు, నా రెక్కల క్రింద మీకు ఆశ్రయం కలిగిస్తానంటే కూడా లోబడకుండా నిటారుగా నిలబడి దేవునికి వంగకుండా ఆయన హృదయాన్ని ఆయనకి సమర్పించుకోకుండా ఉన్నది ఎవరంటే చెప్పాలి కాదు, చెప్పాలి ఎవరో మనుషులే. కానీ మనం అంటాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని. ఆయనే మన కోసం తగ్గి 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 ధనవంతుడవయ్యుండి దరిద్రుడవయ్యావా, దరిద్రులనైన నన్ను ధనవంతుని చేయుటకై. ధనవంతుడవయ్యుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతుని చేయుటకై. నా స్థానమిచ్చావు, నా శిక్ష భరించావు. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు, నీకే స్తోత్రం. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్న స్తోత్రం నీకే యేసయ్యా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. అందరి శబ్దం ఎంతో ఎంతో. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకై. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నిన్ను రాజుగా అభిషేకించావు, నా శిక్ష భరించావు. ఆమేన్. అభిషేకించావు, నీకే స్తోత్రం యేసయ్యా. నీతి సభలో నన్ను నిలబెట్టి నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనది. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగించి మనం మధ్యాకాశానికి ఎగరాలి. నువ్వు ఎగరటానికి ఇష్టపడకపోతే విడిచిపెట్టబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మళ్ళీ మన లేఖనంకి వచ్చేస్తే సిమియోను దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త అంటున్నాడు అక్కడంట ఆ కాలంలో, ఆ పాలస్తీనా కాలంలో, ఆ సమయంలో ఒక 20 లక్షల మంది యూదులు ఉన్నారంట. ఒక 20 లక్షల మంది యూదులు ఉన్నప్పుడు ఆ యూదులలో ఒక 200 మంది మగపిల్లలు జన్మించారు అనుకుందాము. ఆ 200 మంది మగపిల్లలు జన్మించినప్పుడు వాళ్ళంతా వరుసలో ఆలయానికి వచ్చారు. వరుసగా ఆలయానికి వచ్చారు. ఆలయానికి ఎందుకు? 8వ రోజున ధర్మశాస్త్రం ప్రకారం ఆ పద్ధతిని పాటించడానికి ఆలయానికి వచ్చారు. ఏనండి, అయిపోవచ్చింది, ఇంకా అరగంట కథలు అయిపోయింది. ఆలయానికి వచ్చారు. ఆలయానికి వచ్చినప్పుడు ఏంటంట, మరియా కూడా వచ్చింది. ప్రవక్త అంటున్నాడు,
నేను ఆమెని చూడగలుగుతున్నాను. ఆమె అంటే ఒక 18 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తురాలు. ప్రవక్త అన్నాడు, నేను చూస్తున్నా అంటే ప్రవక్త చెప్తున్నాను, నేను చూస్తున్నాను 18 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తురాలు ఒక శిశువుని తన ఒళ్ళో ఇలా అంటే తన చేతులు అలా పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను కలవనీయొద్దు. ఏ లైన్లోంచి పక్కకి వెళ్ళు, పక్కన నుంచో ఏ లైన్లోంచి పక్కకి వెళ్ళు, పిల్ల అవ్వకుండానే పిల్లోనికి అందే. ఆమెను ఎవరు కూడా లైన్లో నుంచోని బాగండి, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళబాగండి 15 అడుగులు దూరంలో నిలబెట్టారంట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లి చాలా ధనవంతులు వాళ్ళందరూ ఉన్నారంట. వాళ్ళ యొక్క పిల్లలని ఉన్ని వస్త్రాలు, అదేవిధంగా పర్పుల్ కలర్ శాలువాలు, బ్లూ కలర్ శాలువాలు ఇవన్నీ కప్పి తీసుకొని వచ్చారంట మందిరానికి. కానీ ఈ పేదరాలైన ఈ తల్లి ఆయనంట పొత్తిగొడ్డల్లో చుట్టుకొని తీసుకొచ్చిందంట. చూడండి, ప్రవక్త అంటున్నాడు, పరలోకపు రాజు పొత్తిగొడ్డల్లో చుట్టబడి ఉన్నాడు. పరలోకానికే రాజు, సృష్టికి సృష్టికర్త. ఒక నైలాను బట్ట లేదు, ఒక కాటన్ బట్ట లేదు, ఒక ఉన్ని లేదు, ఒక శాలువా లేదు. ఆయనంట కాడికి కట్టి ఎద్దు మెడకి చుట్టే, లేకపోతే ఆ ఎద్దు కాడికి ఇలాగా చుట్టే ఒక పొత్తి గుడ్డ, మెత్తటి గుడ్డ, దానిలో చుట్టి తీసుకొని వచ్చారంట. అర్థమవుతుందా? అటువంటి గుడ్డలో తీసుకొని వచ్చినప్పుడు అంట సిమియోన్ అంట అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడే ఆయన ప్రవక్త అంటున్నాడు, సిమియోన్ అక్కడ గ్రంథాన్ని చదువుతుండొచ్చు. ఏం గ్రంథం అంట? ప్రవక్త అంటున్నాడు అక్కడ సిమియోన్ ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం అంట. హల్లెలూయా. సిమియోన్ అంటే అక్కడ ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు అంట. అది యెషయా గ్రంథం అంట. యెషయా గ్రంథం చదువుతుంటే ఏ గ్రంథం అది? ఒక్క నిమిషం. యెషయా 53 ఆ గ్రంథం చదువుతున్నాడంట సిమియోను అక్కడి నుంచోని. ఏంటని? అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషుల చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. కిందకు వచ్చేస్తే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాడి ఎడతట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవ్వరూ లేరు. ఆ సీను అక్కడ చూస్తున్నాడంట సిమియోను. ఆ అధ్యాయం చదివి అప్పుడే అలా బయటకు వస్తున్నాడంట. బయటికి రావటమే అదే సీన్ అక్కడ కనిపిస్తుంది సిమియోనికి. అర్థమవుతుందా? అయితే ఇది జరగకముందు సిమియోన్ అంట ఈ గ్రంథం ఇలా చదువుతున్నప్పుడే దేవుని పరిశుద్ధాత్మ అంటే సిమియోని మీదకి వచ్చిందంట. పరిశుద్ధాత్మ సిమియోని మీదకి వచ్చి, సిమియోను లే 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 అంటుందంట. ఎందుకు ప్రభా? ఎందుకు లేగు? నేను చెప్పింది చేయటమే లే అన్న. 80 సంవత్సరాల వృద్ధుడు లేచాడంట. లేచి నిదానంగా అడుగు పద, స్ట్రైట్కి బా వెళ్ళాను, కుడివైపుకు తిరిగాడంట. నడు కొద్దిగా ముందలకు పద అనగానే కొద్దిగా ముందలకి వెళ్ళిన కానీ వరుసగా లైన్ ఉందంట. వాళ్ళు కూడా ఆయన్ని చూసి ఏంటి ముసలోడు ఏంటి ఇక్కడికి వస్తున్నాడని ఆయన్ని చూసి కూడా అసహించుకుంటున్నారంట. ఎవరు? ఆ లైన్లో ఉన్న వాళ్ళు అన్నమాట. ఇటు కాదు, ఎడమవైపుకు తిరుగు, పద అంటున్నాడు. వెళ్ళిన తర్వాత ఆ 15 అడుగుల దూరంలో ఒక యవనస్తురాలు ఉంది, అక్కడికి పద అన్నాడంట. హల్లెలూయా. అక్కడికి వెళ్ళని చెప్పిన తర్వాత దగ్గరికి వెళ్ళగానే దేవుడు అంటే పరిశుద్ధాత్మ చెప్తుంది అనమాట. సిమియోన్ అనగానే సిమియోన్ అన్నాడంట, చెప్పు ప్రభువా అన్నాడంట. అర్థమైందా? చెప్పు అనగానే నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడిని చూడు అన్నాడంట. ఎప్పుడైతే సిమియోన్ ఆ పిల్లవాడిని చూడగానే ఇతనిలో ఉన్న కరుడు, హల్లెలూయా, ఆ కరుడికి స్పందించింది. హల్లెలూయా. ఇతనిలో ఉన్న కరుడు అంటే ఇతనిలో ఉన్న విశ్వాసము విశ్వాసకర్త యొక్క దేవుణ్ణి చూసి స్పందించి వెంటనే ఆయన్ని ఎత్తుకొని ఏమంటున్నాడంటే, నాదా
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల యొదట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. ఇక ఆ మాట చెప్పిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన వాగ్దానం అదే, నువ్వు చూసిన తర్వాత చనిపోతావు. ఆయన కన్నులారా చూశాడు. అందుకే మనం కీర్తన 191 నా రక్షణ అతనికి చూపించి తిని. అర్థమైందా? ఆ లేఖనం ఈ లేఖనం అదే. నా రక్షణ అతనికి, రక్షణని చూశాడు ఆయన. చూసి